న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము. ఓకేనండి, 13వ అధ్యాయంలో ఒక చిన్న సందర్భాన్ని ఆలోచన చేద్దాం. మొదటి వచనం దయచేసి ఎవరైనా చదవండి ఆయన. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఇక్కడ దేవుడే వారిని శత్రువుల చేతికి అప్పగించినట్టుగా వాక్యం రాయబడింది. ఆయన తీర్పు, ఆయన ఆలోచన పక్షపాత సంబంధమైనవి కావు, కుట్రపూరితమైనవి కావు. ఆయన ఒక వ్యక్తిని ఒక ప్రమాదానికే కావచ్చు, లేదంటే అప్పగించేశాడు, ఇక వదిలేశాడు అని అంటే దాని వెనుక దేవుని సుదీర్ఘమైన ఆలోచన ఉంటుందని సంగతి మర్చిపోకూడదు. కాబట్టి మనకు తెలిసిన దాన్ని బట్టి మనం ఎమోషనల్ అవుతాం. అయ్యో బాగా జరిగింది అని కొద్దిమంది అనుకుంటారు. ఏంటండి ఎవడెవడో బాగున్నాడు దానికి ఇట్లా జరుగుతుంది అని ఇట్లా అనుకుంటారు కదండి. కానీ దేవుని దృష్టికి ఇజ్రాయేలు దోషులైపోయారు దేవుని దృష్టికి. కాబట్టి వారికి బుద్ధి కలిగించుటకే వారిని ఫిలిస్తీయుల చేతికి అప్పగించారండి. ఫిలిస్తీయులు ఎవరు అంటే వీరికి శత్రువులు అని అర్థం. ఏమండి, ఫిలిస్తీయులు ఎవరు అంటే వీరికి శత్రువులు అని అర్థం అండి. ఇజ్రాయెల్స్, ఫిలిస్తీన్స్ వీళ్ళు బద్ధ శత్రువులు అన్నమాట ఆ కాలంలో. కాబట్టి వాళ్ళ శత్రువుల చేతికి ఎందుకు అప్పగించాడు అని అంటే వారి ప్రవర్తన బాగలేదండి. వారి లోక సంబంధంగా, ఆచార సంబంధంగా బాగానే ఉన్నారు, దేవుని దృష్టిలో బాగలేరు. బాగా పరిశీలించిన దేవుడు వారిని నశింప చేయాలని కాదు, కానీ వారిని రక్షించాలనే ఉద్దేశం, వారిలో మార్పును కలిగించాలనే ఉద్దేశంతో 40 years వారిని శత్రు చేతులకు అప్పగించాడండి. మరి అందులో భక్తులైన వారికి ఏం డోకలేదు, ప్రియ దేవుని పిల్లలారా, భక్తులైన వారికి ఏం డోకలేదు. కాబట్టి ఎక్కువ జనాన్ని పరిశీలించిన దేవుడు వీరికి ఎలాగైనా సరే ఇక వాక్యంతో మారరు, ప్రేమతో మారరు, గద్దించిన మారరు, వీరిని మార్చే విధానం ఒకటి ఉంది అని పరిశీలించి వారిని సైకాలజీ ఏంటో ఆలోచించిన దేవుడు వీరిని ఏం చేశాడంటే వారి శత్రువు చేతికి అప్పగించాడు. అప్పగించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మార్పు ఆరంభమైంది. కన్నీళ్ళలో దుఃఖం వచ్చింది, గుండె ఎంత భారం అయిపోయింది. ఇక ప్రభువుకు మొరపెట్టడం ఆరంభించారు. మొరపెడితే వినే దేవుడు కాడు మరలా ఆయన. ఆ మొరకు ముందు నీళ్ళు చేంజెస్ రావాలి. దేవునికి అనుకూలమైనవి, దైవానుకూలమైనవి, ధర్మశాస్త్రం అనుకూలమైనవి, సమాజానికి హితమైనవి, యథార్థపూరితమైనవి, విధేయతతో కూడినవి. ఈ మార్పు అనేది వారి జీవితంలో ఆరంభమైందండి. ఆరంభం కాగానే వారందరూ మరలా దేవునికి ప్రార్థన చేయడం ఆరంభించారు. కొన్ని రోజుల తర్వాత అదేదో ముందే ఉంటే దేవుడు ఎందుకు అప్పగిస్తారు నిన్ను? ఏమండి చూసారా, అదేదో నీవు నేను అంత బాగుంటే ఎందుకు నిన్ను కీడికి అప్పగిస్తారు దేవుడు? చెప్పండి. కీడు వచ్చేసిన తర్వాత జరిగిపోయిన తర్వాత జరిగిపోయిన తర్వాత ఈ కన్నీళ్ళు రోధిస్తే కర్ణగల దేవుడు అంటే కఠినుడేం కాడు కదా ఆయన. కొన్ని రోజుల తర్వాత జ్ఞాపకం చేసుకొని వారి మధ్యలోకి ఒక రక్షకుని పంపించే ప్రయత్నం చేశాడు. ఆ రక్షకుడే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న శాంసన్. చూద్దామండి. 13వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, వీరికి ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించును అని చెప్పేశాడండి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ పుట్టుక ఎవరి పుట్టుక గురించి అంటే బలవంతుడైన శాంసన్ గురించి అండి. ఎందుకు శాంసన్ని దేవుడు పుట్టిస్తున్నాడు అని అంటే దానికి ఒక బలమైన కారణం ఉందండి. ఇలాంటి కారణాన్నే కారణ జన్ముడు అని పిలుస్తారు. జన్మకు కారణం ఉంది అని పిలుస్తారండి. బైబిల్లో కొన్ని వ్యక్తుల కారణాలు స్పష్టంగా రాయబడ్డాయి. మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి పుడతాడు, అతని జన్మకు ఒక నిర్దిష్టమైన కారణం ఉంటుంది, ఆయన ఆ పని కోసమే పుట్టిస్తానని వాగ్దానం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అది ఆది కాండంలో మనం చూడగలం. స్త్రీ సంతానం అంటారు కదా, అది ఆయనే. ఆయన దాని తల మీద కొట్టునని చెప్పారు చూసారా, అది ఆయనేనండి. ఆ తర్వాత ఏ వ్యక్తి జన్మ కారణాన్ని దేవుడు రాయించలేదు, అక్కడ పుట్టిస్తున్నాడు. పుట్టించిన తర్వాత పని అప్పగించాడు. మోజేసు గారు పుట్టిన తర్వాత పని అప్పగించారు. అబ్రహాం గారు పుట్టారు,
పుట్టిన తర్వాత ఆయన ఎంచుకున్నాడు. నోవహ్ గారు పుట్టారు, నీతిమంతుడు కనుక తనను కాపాడుకున్నాడు. కానీ స్పష్టంగా ఇక ఈ వ్యక్తిని ఈ కారణం చేత నేను పుట్టిస్తున్నాను అని ఏ వ్యక్తి గురించి రాయలేదండి. అందులో రాయబడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యేసు తర్వాత అంటే అతడే శాంసన్. అవును, ఆ తర్వాతనే దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు పుట్టిస్తున్నాడు అనగా ప్రతి జన్మకు ఒక కారణం ఉంటుంది అనే సబ్జెక్టు తన నుంచి ఆరంభమైంది. ఈ విషయం ప్రపంచానికి తన నుంచే తెలిసిందండి. అర్థమవుతుందా లేదా? శాంసన్ని మీరు చిన్నగా చూడకండి. శాంసన్ అనగానే మనకి ఎవరెవరో గుర్తొస్తారు. ఏంటంటే మనకు అలా బోధించారు. శాంసన్ అంటే అంతే, స్త్రీలోలుడు. ఏమండి? శాంసన్ అంటే బలహీనుడు, స్త్రీకి పడిపోయినవాడు, ఏమండి, తన భార్యను మార్చుకోలేనివాడు, ఆడపిల్ల ముందు తను కోల్పోయినవాడు అని ఇలాంటి భావాలు క్రైస్తవ్యానికి వచ్చేసేయండి. అక్కడ అలా రాయబడలేదు. మీరు ఆలోచన విధానం, చెప్పే విధానం అలా ఉంది అంతే. ఆయన ఎవరు? శాంసన్ అంటే కారణ జన్ముడు ఆయన. అవునా? నిజంగా అమ్మ, ఒక ఇద్దరు పేరెంట్స్ ఉంటారు అక్కడ, తల్లిదండ్రులు, వారికి పిల్లలు లేరండి చాలా కాలం నుంచి. వాళ్ళు పుడతారని ఆశ కూడా వారికి లేదు. ఆయన పేరు, ఆ వ్యక్తి పేరు మనోహ అని మనం మాట్లాడుకుంటాం. పుడతారని ఆశ కూడా వారికి లేదండి. ఆ దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. తల్లి, నువ్వు గర్భవతి అవుతావు అని చెప్పాడు దేవదూత. అవుతానా? మరి ఎలా ఉండాలి? అవుతావు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా అని చెప్పాడు. చూసారా? ఏ జాగ్రత్తలు చూడండి అక్కడ 5వ వచనం చెప్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాకుండుము, అపవిత్రమైన దేనినైనా తినకుండుము. నువ్వు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. చూసారా అండి? ఎవరు ఈ వ్యక్తి అంటే శాంసన్. శాంసన్ అనే వ్యక్తి అంటే కారణ జన్ముడు, బలవంతుడు, స్త్రీలోలుడు కాడు, వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వాడు కాడు. ఈయన ఎంత మంచివాడో మన ముందుకు వెళ్తే అర్థమవుతుంది. మరొక్కసారి శాంసన్ స్త్రీలోలుడని, ఒక వేషకు పడిపోయిన వాడని, స్త్రీ ముందు తన బలాన్ని పోగొట్టుకున్నవాడని, దేవుని ఏమండి ఆ జుట్టును ఆ స్త్రీ చేతిలో బలి చేసుకున్నవాడని నీచమైన మాట్లాడ ప్రతి ఒక్కరికి ఇది బుద్ధి కలిగిస్తుంది ఈ మాటలు కదా అండి. కాబట్టి ప్రియ దేవుని పిల్లరా, ఆ తల్లికి చెప్తున్నాడు, ఎలా ఉంటాడు? నువ్వు జాగ్రత్త ఉండాలమ్మని చెప్పాడండి. ఆ తల్లికి చెప్తున్నాడు ఏమని? నీవు జాగ్రత్త ఉండాలి, అపవిత్రమైన ఏది తినకూడదని చెప్పాడండి, త్రాగకూడదని చెప్పాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ తలపైన నువ్వేం చేయకూడదంటే, అది కత్తి వేయకూడదు. మంగళకత్తి అనగానే మంగళకత్తి అని మీరు అనుకునేరు. ఎందుకంటే మన మంగళకత్తి అని మన తెలుగు ప్రాంతాల్లో ఎలా వాడతామంటే కత్తిరించడానికైనా ఉద్దేశంతో వాడతాం. కత్తి అనగా నానా రకాల అర్థాలు వస్తాయి. కాబట్టి మంగళకత్తి అనగానే మీరు ఏమనుకోవాలంటే తల కత్తిరించకూడదని అర్థం చేసుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, మీరు జ్ఞాపకం పెట్టుకో. ఆ తల్లికి ఏ జాగ్రత్తలు చెప్పాడు చూశారా? నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. ఎందుకంటే నాకు ఈ పిల్లలు కారు, ఈ ఆశ అయిపోయిందండి, నాకు పిల్లలు కారు, అలాంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇవ్వలేదు అని వాళ్ళు కాంప్రమైజ్ బతుకుతున్నారు. పాపం వాళ్ళు ఏదో వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బతుకుతున్నారు. అలాగా ఎందుకో సడన్గా దేవదూత ప్రత్యక్షమై అమ్మ నీకు కుమారుని ఇస్తాను అన్నాడు. మరి ఏం చేయాలి అంటే, అతడు గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినది అని చెప్పాడండి. ఎందుకు మరి వాళ్ళకి ఆ మాట చెప్పాడు? అంతమందికి పిల్లలు కానీ తల్లులు ఉన్నారు కదండి. మరి ఆ దగ్గరికి అమ్మ నీ కొడుకును నేనే పుట్టించాను, వాడు కారణ జన్ముడు, నా పనికి ఉంది, నా పని కోసం అప్పగించు, నా పని కోసం పెంచమని ఏ తల్లిని కోరుకోలేదండి ఆయన. మరి వీళ్ళని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? అర్థం చేసుకోండి. అప్పటికి ఆ ప్రాంతంలో ఎంతోమంది పిల్లలు కన్నా తల్లులు ఉన్నారు, ఎంతోమంది పిల్లలు కన్నా తండ్రులు ఉన్నారు. మరి వాళ్ళు ఎవ్వరు చూజ్ చేసుకోలేదు, ఎవరు లేనట్టు ఈమె దగ్గరికి వచ్చారు. వీరికి పిల్లలు కారు అనే ప్రపంచమంతా కోడి కూసింది. ఇక అయిపోయింది, చివరి ఛాన్స్ కూడా అయిపోయింది. అలాంటి సందర్భంలో ఆ పేరెంట్స్ మాత్రమే ఎంచుకొని నువ్వు ఇలా జాగ్రత్త ఉండాలమ్మని చెప్పాడండి. చెప్పిన తర్వాత షాకింగ్ న్యూస్ ఏంటంటే చూడండి, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలుపెట్టినని చెప్పాను. ఏంటి అంటే ఆ బిడ్డ నీ గర్భంలో పడ్డాడు, నీ బిడ్డగా చూడకాయలను, నీ బిడ్డగా చూడకు. ఏంటంటే ఆ బిడ్డ ఎప్పుడైతే నీ గర్భప్రవేశం జరుగుతుందో అప్పటి నుంచి ఆ బిడ్డ దేవుని బిడ్డగా చూడాలి నువ్వు.
ఆ బిడ్డను దేవుని ప్రజలను రక్షించడానికి మాత్రమే నువ్వు మోటివేషన్ చేయాలి. తల్లిగా నువ్వు ప్రేమను చూపించడం, ఒక తండ్రిగా నువ్వు ప్రేమను చూపించడం, నా కొడుకు ఏమండి ఇలా అనుకొని మీరు విపరీతమైన ప్రేమ పెంచుకొని వాని జన్మ కారణాన్ని మీరు దెబ్బతీయకూడదు అని చెప్పేశాడండి. ప్రభువా, వాడు నా కొడుకే కానప్పుడు కేవలం పుట్టడం నా గర్భమందు పుడతాడు, బ్రతకంతా దేవుని ప్రజల కోసమైతే, బ్రతకంతా నీ కొరకే అయితే ఇక నాకిచ్చేందుకు అని అనలేదండి ఆవిడ. ఎందుకంటే ఆ బాధ తనకు తెలుసు కాబట్టి తండ్రి ఆ నింద తొలగిపోతే చాలనుకుందా ఎవడో నాకు అర్థం కాలేదు, కానీ ఒప్పేసుకుందండి. ఒప్పేసుకోవడం చిన్న విషయం కాదు బిడ్డ, మీరు అనుకుంటున్నారు. ఒప్పేసుకోవడం చిన్న విషయం కాదు, పెంచడం అంటే చిన్న విషయం కాదు తెలుసా. ఆ వ్యక్తి పేరే శాంసన్. పుట్టిన తర్వాత ఏం చేయాలి, పుట్టక ముందుగా తల్లి ఎలా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్ష రసం ముట్టకూడదు అని చెప్పాడండి. అంటే పండ్ల రసాలు ఆ ప్రాంతంలో. ఇంకా వైన్ అనేది పుట్టలేదు కదా, వైన్ అనేది ఈ మధ్యకాలంలో వచ్చేసింది కదా, ఏమంటే త్రాగడం మద్యం అనేది ఈ కాలంలో వచ్చింది కదా. ఆ కాలంలో ఎక్కడి పండ్లే. నువ్వు తినకూడదు, ఏది తినకూడదు, నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నీ గర్భాన కారణజన్ముడు ఉదయించబోతున్నాడు. పుట్టిన వారంతా మరి ఆయన దృష్టిలో చాలామంది పుట్టారు కదా అప్పటికే, వారి గురించి ప్రత్యేకంగా మాట్లాడతలేడు, వదిలేశాడు అంతే, వదిలేశాడండి. మరి ఈ బిడ్డనే ప్రత్యేకంగా ఈ తల్లిదండ్రులు ఎంచుకున్నారు. మరి ఈ తల్లిదండ్రులు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఏం కాదు, ఇది అమాయకులు పాపం అలా బ్రతికేస్తున్నారండి. అలాంటి ఆశశాలిల జీవితాలు ఎంచుకున్నాడండి దేవుడు. ఇచ్చిన తర్వాత నీ బిడ్డను ఎలా పెంచాలో వివరంగా చెప్పేశాడు. ఎలా పెంచాలంటే అక్కడ నాజీరు అనే పదమును చూశారు ఒక మాట మీరు. నాజీరు తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే. తల్లిగా తన మీద ఏ హక్కులు ఉంటలేవు, దేవుడే డిసైడ్ చేశాడు, దేవదూతనే. ఆ బిడ్డ గర్భంలో పడ్డాడు అంతే. కానీ ఆయన ఎవరు అంటే దేవునికి నాజీరు చేయబడినవాడు. నాజీరు అంటే దాని కింద అర్థం ఇచ్చాడు చూడండి అమ్మా. వ్రతము అంటే గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికే సమర్పించుకున్నారు. ఆ బిడ్డ దేవుని బలి పశువు. అదే దేవుని గొర్రెపిల్ల అని అన్నారు చూశారు యేసుప్రభుని. సేమ్ ఆ యేసుకు ఈ శాంసన్కు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. పేరులో కూడా అంతే. శాంసన్ ఆయన మెస్సయ, ఈ పేరులో కూడా దగ్గర సంబంధం ఉంటుంది. కాకపోతే నేను లోక సంబంధిగా కనిపిస్తాడు, ఆయన విశ్వ సంబంధిగా ఆత్మ సంబంధిగా కనిపిస్తారు. ఏమండి, నాజీరు అనే పదం మీకు అర్థం కావాలి. నాజీరు చేయబడిన వ్యక్తులు ఎలా ఉంటారంటే, నాజీరు అనేది లైఫ్ టైం ప్రాసెస్ కాదు, కొద్ది కాలం వ్రతం. అది నేను కొద్ది కాలం ఉపవాస దీక్ష చేస్తాను. ఆ ఉపవాసంలో ఎలా ఉండాలి, ఎందుకంటే క్షౌరం చేయించుకోకూడదు, నడవలసిన దూరం కంటే ఎక్కువ నడకూడదు, విపరీతమైన తినకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుడి సన్నిధిలో ఉండాలి. ఒక వ్రతం లాంటిది ఇది, ఒక వ్రతం లాంటిది అన్నమాట. అది ఎలా ఉన్నదో చూద్దామండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది ఆ మాట చూద్దాం. అది అర్థమైతే మీకు ఈ విషయం అర్థమవుతుంది. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 5వ వచనం. అతడు నాజీరగుట్టకు, మీరు 3వ వచనం చదివినా 4వ వచనం చదివినా అర్థమవుతుంది. ద్రాక్షారసం చిరికినను మద్యపు చిరికినను త్రాగవలదు, ఏ ద్రాక్షారసము నేను త్రాగవలదు. అవును. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అవును. అతడు ప్రత్యేకముగా నుండి దినములన్నీ పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్షవల్లిని పుట్టినది ఏదియూ తినవలదు. అతడు నాజీరగుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళకత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలకు ఎదుగనీయవలెను. చూసారా, అంటే ఎవరైనా వ్యక్తి దేవునికి నేను ప్రత్యేకంగా ఉండాలి అని అనుకుంటే ఆ దినాలు తీరిపోయేంత వరకు అతను ద్రాక్షరసం తాగకూడదు, పచ్చివేను ఎండినవేను తినకూడదు, ఏమన్నా అతని తల గురిగించుకోకూడదు. ఇలాంటి నియమాలు కలిగి ఉండాలి. ఆ దినాలు ఆ 10 days అయిండొచ్చు, 20 days ఉండొచ్చు, నెల అయిండొచ్చు, 40 దినాలు అయిండొచ్చు, ఇంకంతే. ఆ తర్వాత అతడు వ్రతం విడిచిపెట్టిన తర్వాత అతడు యథావిధిగా ఉండొచ్చు. కానీ శాంసన్ అది కాదండి. వ్రతం అనగానే ఇజ్రాయేలు చాలా నిష్టగా పాటిస్తారు, వాళ్ళు చాలా నిష్టగా పాటిస్తారండి. అంత నిష్ట అంటే అంత నిష్ట ఉంటుంది వాళ్ళకు. ఏమండి, అర్థమవుతాం లేదు, అంత నిష్ట ఉంటుందండి ఆ వాళ్ళ వ్రత జీవితంలో. మనలకు కాదు. అంత ఖచ్చితమా అంటే అంత ఖచ్చితం. అది ఉపవాస దినమైనా అమావాస దినమైనా ఏదైనా వాళ్ళు అంత ఖచ్చితంగా పాటిస్తారు. నేటికి కూడా వాళ్ళు ఉపవాస దినం పాటించడం మొదలుపెట్టారు అనుకోండి, ఆ రోజు ఫ్రిడ్జ్లు కూడా ఆన్ చేయరట. వాళ్ళకి చాలా డిసిప్లిన్గా ఉంటారులేండి. ఓకేనండి ప్రియది. అలాగే పూర్వకాలంలో ఈ నాజీరు తత్వం అనేది చాలా భయంకరమైందండి. ఇక ఆ రోజు వాడు ఏమి చేయకూడదు, ఆ వ్రత దినం పోయేంత వరకు అంత ఖచ్చితంగా ఉండే వ్యక్తులు వాళ్ళు.
అలాంటిది లైఫ్ టైం నాజీరుతనం వచ్చింది ఎవరికి? సామ్సన్కు. లైఫ్ టైం పుట్టాడు అంతే, ఇక సుఖం అన్నది ఏంటో తనకు తెలియదు. అలా ఉండతాడమ్మా నీ కొడుకు అని చెప్పాను. ఎందుకంటే తినవలసిన తిండి తినకూడదు, మద్యం త్రాగకూడదు, మాంసం అధికంగా భుజించకూడదు, ఏం చేయకూడదు. కనీసం మీకు ఏ స్టైల్ని కూడా మార్చడానికి వీల్లేదు. ఈ వెంట్రుక బాగా తెలుగైపోయిందని పీకడానికి కూడా వీల్లేదు. గడ్డంకి మీరు ఏం చేయడానికి వీల్లేదండి. అలా ఉండాలి. ఇలాంటి కఠినమైన పరీక్ష తల్లికి చెప్పాడు. ఆ తల్లి ఒప్పుకుందండి. ఒప్పుకున్న తర్వాత ఏం చేసిందంటే, ఎందుకు ప్రభువా ఇంత నాజీరుతనం ఆయన కంటే, మరలా న్యాయాధిపతుల గ్రంథం ఎందుకు ఇంత ఖచ్చితంగా అంటే అతను డ్యూటీ ఏంటంటే చెప్తున్నాడు వినండి. నాజీరు చేయబడిన 5వ వచనంలో చివరి భాగం చదువుతున్నాను. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయెల్ను రక్షింప మొదలుపెట్టునని అతనితో ఆమెతో అనగా, ఆ పేరెంట్స్ తోటి దేవుడు ఏం చెప్పాడంటే, అతను పుట్టినది మొదలుకొని ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయెల్ను రక్షించడం తన పని. అందుకే ఏం చేద్దాం, ఇగో ఈ జుట్టు. అందుకే తనకున్నది ఏంది? నాజీరితనం. తనకు పెరుగుతున్న గడ్డం కావచ్చు, పెరుగుతున్న జుట్టు కావచ్చు, ఏమంటే ప్రత్యేకంగా ఉన్నాడండి. జుట్టు కొన్ని రోజులైతే బాగుంటుంది, మరో కొన్ని రోజులు బాగుంటుంది, మరో కొన్ని రోజులు బాగుంటుంది. జీవితకాలం అంతా తనకు జుట్టు ఉండడం బాగుండదండి అబ్బాయికి అయితే. ఎందుకంటే తల వెంట్రుకలు పెంచుకొనుట స్త్రీకి ఘనమని కొరింథీయులకు రాసిన పత్రికలు చూద్దాం. తీరిపోయిన తర్వాత కట్ చేసే అవకాశం ఉంది, కానీ ఎలాంటి పరిస్థితుల్లో మరణం వరకు తన జుట్టు కత్తిరించుకునే రైట్స్ ఈ సామ్సన్కు లేవు. అందరిలాగే యవన బిడ్డ, అందరిలాగే మగబిడ్డ. ఏమండి, ఆ తల్లికి పుట్టక పుట్టాడు. ఎన్నో ఆశలు ఉంటాయి తన బిడ్డ పైన, కానీ ఆశలన్నీ చంపేసుకొని పెంచింది. ఎందుకు? దేవుడు నాకు ప్రత్యేకంగా ఇచ్చిన కారణ జన్ముడు నా బిడ్డ అని. ఆయనకు కూడా ఉంటాయి, కానీ తల్లి చిన్నప్పటి నుంచి మోటివేషన్ చేసింది. నీ జన్మ కలిగిందే ఇజ్రాయెల్ను రక్షించుకోవడానికి. ఇక నువ్వు జుట్టు ఉంది చూసావా, ఈ జుట్టు యొక్క కారణం ఏంటో తెలుసా నీకు? నువ్వు కారణ జన్ముడు అని చెప్పడానికి. నువ్వు జుట్టు ఎందుకు కత్తిరించుకోకూడదు అంటే, ఇది కారణ జన్ముడు, నువ్వు కారణ జన్ముడవు అని నీ జన్మ కారణం చెప్పడానికేనండి ఈ దుష్టిచ్చాడు బిడ్డ అని ఆ తల్లి ఎప్పుడు తను గుర్తు చేయాలి. నువ్వు అమ్మాయిలాగా నాకు జుట్టు పెరిగిపోయింది, నాకు చాలా షేమ్ అనిపిస్తుంది, అమ్మాయిలు చూసి నన్ను హేళన చేస్తున్నారు అనకూడదు బిడ్డ. ఈ జుట్టు ఇచ్చిందే నీ జన్మ కారణం ఉద్దేశం చెప్పడానికి. ఈ జుట్టు ఇచ్చిందే దేవుడు నీ జన్మ కారణం ఏంటో తెలియడానికి. ఈ జన్మ కారణాన్ని ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలని, ఆ జన్మ కారణాన్ని నువ్వు నెరవేర్చాలి. ఆ జన్మ కారణం ఏంటంటే, ఫిలిష్తీయుల చేతిలో నుండి అనగా శత్రువుల చేతిలో నుండి ఈ సామ్సన్ అనే వ్యక్తి తన ప్రజలను రక్షించాలి. ఇదే అండి. ఎంత బలంగా నూరిపోషించి తెలుసా తల్లి. ఆ చరిత్ర చదువుతుంటే ఆశ్చర్యకరమైన సంగతులు తెలుస్తాయి. అతను అనుకోవచ్చు, అమ్మ ఎంతోమందిని దేవుడు పుట్టించాడు కదా, మరి నేనెందుకు ఇలా? అలా అడగకూడదు బిడ్డ, అది దేవుని చిత్తం. నేను ఒక్కనే కారణ జన్మున, మిగిలినంత వాళ్ళు కారా అని అనలేదండి. ఆయన కూడా అలా పెంచింది ఆ తల్లి, అలా పెంచేసిందండి. మిగిలినందరూ బాగానే ఉన్నారు కదా, మిగిలినందరూ బాగానే ఉన్నారు, మిగిలినందరూ బాగా హ్యాపీగా ఉన్నారు, మంచి యవ్వన జీవితం ఎలా ఉంటుంది అలా ఉన్నది వాళ్ళ జీవితం. నేనంటే ఇలా అయిపోయాను. ఒకరోజు కాదు, 2 లైఫ్ టైం ఇలా ఉండడమా చాలా కష్టం అని అనలేదండి. అలా అనకుండానే తన మనసును తనకు తల్లి గ్రిప్పులో పెట్టుకొని దైవికంగా ఉన్నతంగా పెంచే ప్రయత్నం చేసేయండి. ఏంటి అయిన డ్యూటీ అని అంటే, ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఎవరిని కాపాడాలి? ఇజ్రాయెల్ని కాపాడాలి. ఎలా కాపాడాలి నాకు తెలియదు బిడ్డ. కాపాడడం నీ కర్తవ్యం, కాపాడమే నీ జన్మ కారణం. కాపాడడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారండి? ఏదో కూర్చొని మాట్లాడితే సెట్ అయ్యేది అనుకుంటున్నారా? అయ్యా, ఫిలిష్తీయులను కూర్చోబెట్టి మాట్లాడితే సెట్ అయ్యే ప్రోగ్రాం అనుకుంటున్నారు? అది యుద్ధం, కత్తులతో యుద్ధం. ఫిలిష్తీయుల పేరు చెబితేనే మగాడు అన్నవాడు పుట్టడానికి భయపడుతున్నాడు ఆ ప్రాంతంలో. తెలుసా మీకు? లేదు. ఫిలిష్తీయుల పేరు చెప్తేనే ఆ ఇంట్లో మగబిడ్డ ఉంటే ఆడబిడ్డ డ్రెస్ వేసి కూర్చోబెడుతున్నారు ఆ ప్రాంతం. అందుకే సామ్సన్ పుట్టించారు ఆ ప్రాంతంలో. ఫిలిష్తీయులకు వస్తేనే లేడండి మా దాంట్లో ఎవరు మగపిల్లలు లేరు అనుకొని ఉన్న మగపిల్లలకు ఆడబిడ్డ డ్రెస్సులు వేసి చూపించుకుంటున్నారు. అలా వీళ్ళ పేరు చెప్తేనే వాళ్ళ యుద్ధ నీతి అలా ఉంటుంది, మనిషి ఎత్తు కూడా అలా ఉంటారు, వాళ్ళ బలం అలా ఉంటుంది. వాళ్ళని ఓడించేవాడిగా పుట్టడు. అలాంటి పరిస్థితుల్లో ఒక తల్లికి ఒక బిడ్డ కలిగింది. ఈ తల్లి ఏం చేసిందంటే, నువ్వు ఫిలిష్తీయులను ఓడించడానికే పుట్టావు, ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికే పుట్టావు. ఫిలిష్తీయులతో యుద్ధం చేయడం అంటే మరణంతో పోరాటం, చచ్చిపోతాడు. ఏవండి, ఆ ప్రాంతం మీదకి ఫిలిష్తీయులు వచ్చారు. ఎలా ఫిలిష్తీయులు వస్తారంటే,
ఆ ఫిలిష్తీయులు ఆ ప్రాంతంలో జరిగిస్తున్న దమనకాండ, ఆ రక్తదాహం ఎంత భయంకరమైందంటే ప్రియ దేవుని పిల్లలారా, వాళ్ళు పంటలు పండించుకున్నారు అనుకోండి, నిర్దాక్షిణంగా వస్తారు, ఆ పంట అంతా తీసుకెళ్ళిపోతారు, పశువులు తీసుకెళ్ళిపోతారు. ఇవి ఓన్లీ అని మీరు అనుకోవచ్చు. ఈ ఆడపిల్లల పరిస్థితి చెప్పనవసరం లేదు, అంత భయంకరమైన పరిస్థితి అండి. ఆడబిడ్డ చెప్పవలసిన పరిస్థితి లేదు, అంత భయంకరమైన పరిస్థితి. అంత దీన స్థితి నుంచి నా ప్రజల్ని కాపాడడానికి ఇప్పుడు నేను ఒక్కడు యుద్ధానికి వెళ్ళాలి. ఆ ఊరి మీదకి ఫిలిష్తీయులు వచ్చారు. వాళ్ళ పేరు వినగానే అందరు వారిపోతారు, కానీ సాంసన్ పారిపోకూడదు. అర్థమవుతుందో లేకు? వాళ్ళ పేర్లు వినగానే అందరు వారిపోతారండి. మాకేందన్నట్టుగా గుట్టకొడ వేరుతాడు, చెట్టు కూడా అవుతాడు, ఏమండి ఇంట్లోకి దలిపేసుకుంటారు. కానీ సాంసన్ అలా కాదు కదా, అక్కడే నించొని ఉండాలి. ఒక్క సాంసన్ వాళ్ళని ఎదుర్కోవడం సాధ్యం అంటారా? ఏమండి, ఈ సాంసన్ అనే వ్యక్తి మంచి న్యాయాధిపతి అని రాయబడ్డది. ఈ న్యాయాధిపతి అందరు సమకూర్చి ఫిలిష్తీయుల మీదకి మనం యుద్ధం వెళ్దాం, ఫిలిష్తీయుల మీద మనం పోరాడదాం, దేవుడు మన పక్షాన ఉన్నాడు అని ఎన్నోసార్లు అక్కడ ఉన్న యువతను ప్రేరేపించే ఉంటాడు. ఎవరు వస్తారండి? ఎవ్వరు రాలేట్లేదు. వచ్చింది ఎవడైనా ముందుకు వచ్చినా కానీ వాళ్ళ బంధువులు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి మన లాక్కి వెళ్ళిపోయి తలిపేస్తారు లోపల. కానీ ఈయన తల్లి అలా తీసుకుని లోపల వేయకూడదండి. మృత్యువేదనైనా పర్వాలేదు, నీ జన్మ కారణమే కది. ఇదంటే జన్మ కారణం ఏంటో మనం అనుకుంటాం. నీ జన్మ కారణమే అది. నువ్వు పుట్టింది ఎందుకు తెలుసా? దేవుడిని పుట్టించింది ఎందుకు తెలుసా? ఫిలిష్తీయుల చేతిలో నుండి ఈ ప్రజల్ని, ప్రాంతాలను రక్షించాలి. ఎవ్వరు వస్తలేరమ్మా, కనీసం ఎవరు వస్తలేరు. కనీసం నీకు ఒకే ఒక బిడ్డ నేను, వాని ఇంట్లో వానికి ఒక సిస్టర్ ఉంది, ఆ సిస్టర్ అంత దారుణంగా మాట్లాడుతున్నారు, వాని అన్నీ వస్తలేడు, నువ్వు మాత్రం వెళ్ళాలి. చూశారా అండి? కాబట్టి ఆ గుండె ధైర్యాన్ని నింపుకొని ఖచ్చితంగా నేను పుట్టిందే ఇందుకోసం, నా ప్రజలను నేను కాపాడుకోవాలి, ఈ ఫిలిష్తీయుల దురాఘాతాల నుంచి నా ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చేవాడండి. ఫిలిష్తీయులు 100, ఈయన ఒక్కడు. ఫిలిష్తీయులు యుద్ధమందు నైపుణ్యం కలిగిన వారు, వాళ్ళ దగ్గర కత్తులు ఏవండి, డ్రెస్సింగ్ అన్నీ ఉంటాయి. ఈయన దగ్గర అది లేదు కదా, అవి దగ్గర ఏమి లేదు అండి, ఏమి లేదు. ఇప్పుడు ఎలా యుద్ధం చేయాలి చెప్పండి వాళ్ళతోటి? ఎలా చేయాలి? యుద్ధం చేయడం ఈయన లక్షణం కాదు. ఏమండి, యుద్ధం చేయడం ఆయనకి ఇష్టమేం కాదు. తన ప్రజలను రక్షించడం కోరిక బలంగా ఉంది. ఎలా రక్షించాలి ఈ ప్రజల్ని? అప్పుడండి పరిశుద్ధాత్ముడు ఆయనకు తోడయ్యాడు. పరిశుద్ధాత్ముడు ఎవరికి ఉంటారు అంటే, బాధ్యత నెరిగిన వారికి ఉంటాడు ఆయన తోడు. తన జన్మకారం నెరవేర్చుకోవాలి, ఇది నా బాధ్యత, వారిని ఏమనుకున్న పర్లేదు, అవసరమైతే చచ్చిపోతాను వాళ్ళ చేతుల్లో, యుద్ధానికి వెళ్తాను ఇప్పుడు వాళ్ళ మీదకి, అవసరమైతే చచ్చిపోతాను, లేకపోతే వారిని మా ప్రాంతం తరిమి కొడతాను. ఈ లక్షణం అండి ఇది వాళ్ళది. కాబట్టి ఎన్నోసార్లు పాపం ఆ యుద్ధానికి వెళ్ళిన ఈ సాంసన్ ఎన్నో విచ్చలవిడిగా దెబ్బలు తిని ఉంటాడు. అతనికి పరిశుద్ధాత్మ దేవుడు తోడయ్యాడండి. పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిన వెంటనే చాలా బలం వస్తుంది. ఇప్పుడు ఆయనకు ఆ వచ్చిన వెంటనే ఆ బలాన్ని ఉపయోగించుకొని ఆ ప్రాంతం నుంచి ఫిలిష్తీయులను చెదరగొడతాడు. ఈ చెదరగొట్ట క్రమంలో ఈయన వల్ల వారికి దెబ్బలు జరగడాలు, వారి వల్ల ఈయనకు దెబ్బలు జరగడాలు ఉన్నదండి. ఒక్కరోజు అయిపోయింది యుద్ధం. మళ్ళీ 2 రోజుల తర్వాత వాడు ఒప్పుకుంటాడండి ఆ ఫిలిష్తీయుడు. అరే నా మమ్మల్ని కొడతాడు ఒక బానిసకి ఇంత ధైర్యం ఎక్కడిది అని 10 మంది కాస్త 20 మంది అవుతారు, 20 మంది కాస్త 30 మంది, 30 మంది కాస్త 40 మంది. తన జీవిత కాలం అంతా యుద్ధమే. ఒక్క మాటలో చెప్పాలంటే 1 మెన్ ఆర్మీ అంటారు చూసారా, ఆ పదం ఈయన నుంచే పుట్టింది. బాధ్యత అంటే చూసారా, ఈయన నుంచే పుట్టింది. మనిషి ప్రాణం కంటే జన్మ కారణం గొప్పది అనే నియమం ఈ సాంసన్ నుంచే వచ్చిందండి. తన జీవితం అంతా యుద్ధాలే, అండి. ఆయన పోరాడుతుంది ఎవరి కోసము? ప్రజల కొరకేనండి. ఎన్ని పోరాటాలు! శత్రువు రాగానే సరే వారి మీద విరుచుకుపడిపోతాడు. శత్రువు వస్తే చాలు ఆ ప్రాంతం మీదకి విరుచుకుపడిపోయి ఆ ప్రాంతాన్ని అందరినీ కాపాడే ప్రయత్నం చేస్తాడండి ఈ సాంసన్ గారు. కానీ ప్రజలు తనని ఎలా చూశారో తెలుసా? ప్రజలు ఎలా చూస్తున్నారంటే సాంసన్ని చూద్దాం ప్రియ దేవుని పిల్లలారా. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 15వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదిరి, అవును, లేహీలో దోపిడి కొరికే దండుసు కూర్చుని యూదావారు మీరేలా మా మీదికి వచ్చిరని వారిని అడగగా,
ఫిలిష్తీయులు సాంసోను మాకు చేసినట్టు మేము అతనికి చేయవలనని అతని కట్టుడికే వచ్చితిమనిరి. ఆ ఊరి మీదకి వచ్చారండి ఫిలిష్తీయులంతా. వచ్చారనుకున్న యూదవారంతా భయపడిపోయారు, ఆ ఇజ్రాయెల్ జనం అంతా. అయ్యా అయ్యా ఇట్లా వచ్చేసారు ఏంటి అని. అప్పుడు ఏమన్నారంటే, మిమ్మల్ని ఏమనం, మాకు కావాల్సిన సాంసోన్ అన్నారండి. సాంసోను యుద్ధం చేసింది ఎవరి కొరకు? ఆయన ఏ కారణంతో యుద్ధం చేసినా, ఏ కారణంతో ఫిలిష్తీయులను ఓడించినా తన ప్రజలకు విమోచన కలిగించడానికండి దాని అంతా అర్థం. అది గమనిస్తారు ఇజ్రాయేలులు. అవును, ఎందుకంటే ఫిలిష్తీయుల మీద అప్పటికే సాంసోను భయంకరంగా విరుచుకుపడ్డాడు. ఎంత భయంకరంగా విరుచుకుపడ్డాడంటే ఒక్కడు ఊరిని శ్మశానం చేశాడు. ఒక్కడు ఊరిని శ్మశానం చేశాడు. ఎందుకు శ్మశానం చేశాడు? ఎందుకు ఫిలిష్తీయులు అతని మీద పగబట్టారంటే అక్కడ చరిత్ర జరిగింది. అక్కడ ఏంటి ఆ చరిత్ర అంటే, ఒక స్త్రీని, ఫిలిష్తీయుల స్త్రీని ప్రేమిస్తాడు. అంటే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడు అన్నమాట. పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడిన తర్వాత అక్కడ ప్రాసెస్లో అక్కడ ఏం జరిగింది అంటే, ఒక పొడుపు కథ వేయడం, దాని మీద ఒక పందెం గాయడం, ఆ పొడుపు కథ భావాన్ని తనకు కాబోయే భార్య ద్వారానే ఫిలిష్తీయులు తెలుసుకున్న తర్వాత ఫిలిష్తీయుల మీద పగబట్టడం, ఇదంతా జరిగిపోతుందండి. ఇదంతా జరుగుతుంది. అసలు కారణం ఏంటంటే, వీడు ఒక బానిస, మా చేతుల కింద ఉండేవాడు, వీడికి మా బిడ్డనా ఇవ్వడం, మా ప్రాంతం స్త్రీనా అంటే వీడు మాకు అల్లుడవుతాడా అని అసలు కారణం అండి వాళ్ళది. అసలు కారణం అది. వాడు ఏదో పెళ్లి చేసుకుంటే వదిలేయండి కాదు, ఒక బానిస వచ్చేసి మా చెప్పు చేతులు బ్రతికేవాడు వచ్చేసి మా ఇంటికి అల్లుడవుతాడా? ఇది జరగకూడదని కత్తి కట్టారండి. చూసారా ప్రియ దేవుని పిల్లలారా, ఇది సాంసోనుకు బాగా స్ట్రైక్ అయింది మనసులో. అంటే మీ ఆడబిడ్డ దగ్గరకు వచ్చి నేను ఇలా మాట్లాడితే నీకు కోపం వస్తే, నా ప్రాంతంలో ఆడబిడ్డలందరూ మీరు ఏం చేస్తున్నారు అనే ఆలోచన వచ్చేసి విరుచుకుపడిపోయాడు. ఆ ప్రాంతం పైన విరుచుకుపడిపోయాడు. ఫస్ట్ విప్లవం స్టార్ట్ అయింది అక్కడి నుంచలే. వీళ్ళంతా అనుకుంటున్నారు ఆయన పర్సనల్ అండి, అది అనుకుంటున్నారు. పర్సనల్ అయినా ఆయన చేసింది ఇజ్రాయేల్ రక్షణ కొరకే. ఇప్పుడు ఎప్పుడు వచ్చేసినా సరే ఆ ఫిలిష్తీయులు వచ్చి ఇజ్రాయేల్ ప్రాంతం మీద పడిపోయేవారు, కానీ ఆ రోజు నుంచి ఆ ప్రాంతం మీద పడిపోతలేరట. ఎవడైతే కీడు చేశాడో ఆ సాంసన్ మాకు కావాలని అడిగారండి. అప్పటికైనా ఇజ్రాయేల్ బాగా ఆలోచించాలి. ఎప్పుడుకొచ్చినా సరే, రాత్రి అనక పగలనక ఏ కాలమైనా సరే, వారు మా మీద విరుచుకుపడి మా సంపదనంతా మా ఆడబిడ్డలు దోచుకెళ్ళిపోయేవారు కదా. మరి ఈ రోజేంది ఇంత ఫిలిష్తీయులంతా నిమ్మలంగా ఉన్నారు? అయ్యా మీ ప్రాంతం మీదకి వచ్చాం, కానీ మీతో యుద్ధం చేయడానికి కాదు, మాకు సాంసన్ అప్పగించండి అన్నారు. ఒక సాంసన్ వాళ్ళని భయపెట్టాడు కాబట్టి ఈరోజు మమ్మల్ని ముట్టలేదు అనుకుని సాంసన్కి అండగా ఉండవలసిన జనం ఏం చేశారో తెలుసా? చూడండి, ఆ వచనానికి వెళ్దాం. ఏమండి 13వ వచనం. అందుకు వారు, అలావు కాదు, నిశ్చయముగా మేము నేను చంపము, కానీ నేను గట్టిగా కట్టి వారి చేతికి నిన్ను అప్పగించేదామని చెప్పి 2 కొత్త తాళ్ళ చేత అతన్ని కట్టి అతని బండ ఎదురు నుండి అతను తీసుకొని వచ్చిరి. ప్రజలు ఎలాంటి వారంటే, ఇలా ఉంటుందమ్మా మనస్తత్వం. ఈ ప్రజలు ఏం చేశారంటే సాంసన్ని గట్టిగా కట్టేసి తీసుకొచ్చి ఫిలిష్తీయులకు అప్పగించారు. ఇది న్యాయం అంటారా? అసలు ఆ సాంసన్ పుట్టిందే వాళ్ళ ప్రజలకు విమోచన కలిగించడానికి. కారణం ఏదైనా పర్వాలేదు, ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయడం, ఫిలిష్తీయులైన వాడు ఆ ప్రాంతం మీదకి రాకుండా, వాళ్ళ కష్టాన్ని దోచుకోకుండా, వారి ఆడబిడ్డలకు చెరిపోకుండా అనేకమైన రక్షణ కల్పించడానికేనండి తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి బతుకుతున్న వ్యక్తి సాంసన్. అలాంటి వ్యక్తిని ఏం చేశారో తెలుసా? ఆ ప్రజలు ఇజ్రాయేలులు అతన్ని గట్టిగా బంధించి, అయ్యా వీని తీసుకొని పోండి, మా జోలికి రాకండి అన్నారు. వీని తీసుకొని పోండి, మా జోలికి రాకండి అన్నారండి. అసలు ఆయన పోరాడుతుంది మన కోసం, ఆయన పోరాడుతుందే మన రక్షణ కొరకు, ఆయన పోరాడుతుందే మన కోసం అనే విషయం తెలిసినా పట్టించుకోక ఆయన జతగా ఉండవలసిన ప్రజలు ఆయన్నే శత్రుశత్రులకు అప్పగించారండి. అప్పుడు దేవుడు కలగజేసుకున్నాడు, మరలా పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఆయన మీదకి. అప్పుడు తాళ్లను తెంపేసి అక్కడ ఒక పచ్చి దవడ ఎముకతోటి 1000 మందిని చంపినట్టుగా రాయబడ్డది. ఇది వరల్డ్ రికార్డ్. ఒక్కడు, 1 మెన్ ఆర్మీ, ఒక్కడండి. మరలా ఎందుకయ్యా యుద్ధం చేసి ఆ కట్లు తెంపేసిన తర్వాత పారిపోలేదండి. ఈ ప్రజల కోసమా నేను పోరాడేది? ఈ ప్రజల కోసమా నేను పోరాడేది? నా ప్రాణాన్ని పణంగా పెట్టేది వీళ్ళ కొరక అని అనుకోలేదండి. జన్మ కారణం, నేను పుట్టింది ఎందుకోసం కదా. చూసారా, అప్పుడు కూడా విమోచన కలిగించాడండి ఫిలిష్తీయుల చేతిలో నుండే. ఒక్క సందర్భం కాదండి, ప్రతి సందర్భం తన జీవితం ఎప్పుడు పోరాటము 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 పోరాటం. ఒక్కడే
మరలా చెప్తున్నాను, ఏ రాజుకైనా సైన్యం ఉంటుంది, ఏ రాజుకైనా ఆయుధాలు ఉంటాయి, ఏ రాజుకైనా కొన్ని పవర్స్ ఉంటుంది, ప్రజల సపోర్ట్ ఉంటుంది. అక్కడ ప్రజల సపోర్ట్ లేదు, చేతిలో ఆయుధం లేదు, యుద్ధం ఎలా చేయాలో తెలియదు, ఈయనకు ఆర్మీ లేదు, ఈయన ఒక్కడే ఆర్మీ. దేని కొరకు? మీరు బాగినాలి చరిత్ర. మీరు తన ప్రజలను రక్షించుకునే పని దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ జన్మ కారణం చాలా చక్కగా నెరవేర్చుకుంటూ వస్తున్నాడండి. ఇదంతా ఆయనకు తెలియకుండా జరిగిపోతుంది. ఆయన అనుకున్నాడు నేను పోరాడుతుంది నా పర్సనల్ అనుకుంటున్నాడు. ఎందుకంటే నాకు కాబోయే స్త్రీని వాళ్ళు వేరే వానికి ఇచ్చి పెళ్లి చేశారు కాబట్టి, నాకు కాబోయే స్త్రీని వాళ్ళు అవమానించారు కాబట్టి నేను పోరాటం చేస్తున్నా, వారు నన్ను చంపడానికి వచ్చారు కాబట్టి నేను పోరాటం చేస్తున్నా. ఆయనకు తెలియకుండా ఆయన తన జన్మకారం నెరవేరుస్తున్నాడు. అది గమనించిన ప్రజలు ఆయనకు సపోర్ట్గా లేరు. ఇలా జరుగుతూ వస్తుందంటే జరుగుతూ వస్తుంది. ఈ ఆయన జీవితంలో చేదు సంఘటన ఎదురైంది. ఒకటే చేదు సంఘటన ఎదురైంది. చూద్దాం ప్రియ దేవుని పిల్లలారా, ఏంటి ఏం చేదు సంఘటన ఎదురైందో ఒక మాట చూపిస్తాను మీకు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ అధ్యాయం అండి, మొదటి వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి అవును ఆమె యొద్ద చేరెను. ఇక్కడ మన సాంసోన్ మీద నెగటివ్ థాట్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి సాంసోన్ అనే వ్యక్తి పైన నెగటివ్ థాట్స్ వస్తాయండి. ఎలాంటి నెగటివ్ థాట్స్ వస్తాయంటే, సాంసోన్ ఎక్కడికి వెళ్ళాడంటే ఒక గాజాకు వెళ్ళి వేశ్యను ఒక దగ్గర చూసి ఆమె ఎదుగు చేరాను అన్నాడు. చూసారు, ఆయన వేశ్యలతో తిరుగుతున్నాడండి అనే పుకారు అప్పటి నుంచి మనకు ఆరంభమైంది. ఇజ్రాయేల్ వాళ్ళు అనుకున్నారో తెలియదు కానీ మన తెలుగు క్రైస్తవ బోధకులు ఇలాగే బోధిస్తారు. సాంసోన్ అనే వ్యక్తి ఒక స్త్రీకి పడిపోయాడు అనే పదం చూసుకోవచ్చు. ఇక్కడ విషయం గమనిస్తే ఏమవుతుంది ప్రియ దేవుని పిల్లలు అంటే, తన ప్రజలే తనకు సపోర్ట్గా లేరు. మీకు అర్థమవుతుందో లేదో, తన ప్రజలే తనకు సపోర్ట్గా లేరు. ఎందుకంటే ఆ గ్రామంలోకి సాంసోన్ వస్తే చాలు, నీ వల్లే వాళ్ళు మా మీదకి వస్తున్నారనే ఉద్దేశంతో అతను కట్టి బంధించి వారికి అప్పగించడం. అలాగని తన స్వప్రజల మీద యుద్ధం చేయడం అనే నీతి కాదు. వీరిని ఫిలిస్తీన్ల చేతిలోంచి కాపాడడం అనే నీతి. అని ఎన్నిసార్లు యుద్ధం చేస్తున్నా వారి ఉద్దేశం ఏంటంటే అది నీ పర్సనల్, నీకేదో లాభం. ఇలాగే ఆయన వాపోయాడు ఆయన మీద. అందుకనే తన స్వగ్రామంలో ఎవరి కోసమైతే తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతున్నారో ఆ ప్రాంతంలో ఉండలేక ఆయన వేరే వేరే ప్రాంతాల్లో తలదాచుకోవడం మొదలుపెట్టారు. మరి ముఖ్యంగా నేను వాంటెడ్ పర్సన్ ఆ ప్రాంతంలో. సాంసోన్ మీద పెద్ద రివాండే ఉంది. సాంసోన్ మాకు పట్టిస్తే 1000 రూపాయలు అని. ఇలాంటి సమయంలో సాంసోన్ ఎవరిని చూసినా సాంసోన్ వాళ్ళకి సమాచారం ఇస్తారు. ఎవరు చూసినా ఎట్టి పరిస్థితులు చూసినా ఈ సాంసోన్ గురించి ఆ ఫిలిస్తీయులకు రిపోర్ట్ ఇస్తారండి. ఎందుకంటే ఆ ప్రాంతం అంతా ఫిలిస్తీయుల చేతిలో ఉంది కాబట్టి ఏం చేద్దాం, తలదాచుకోవాలి అంటే వేరే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన తలదాచుకున్నాడు అనుకోండి, ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళిపోతుంది, వాళ్ళు వచ్చేస్తారు. కాబట్టి అందుకే నేను వేష దగ్గరికి వెళ్ళాడు ఆయన. మీకు అర్థమైందో లేదు అసలు విషయం. ఎందుకంటే అక్కడైతే ఇప్పుడు యెహోషువ కాలంలో కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఒక వేష ఇంటికి వెళ్తారు. అర్థమైంది? ఎందుకు? వాళ్ళ ప్రాణాలుగా తలదాచుకోవడానికి. సేమ్ అదే నియమాన్ని ఇక్కడ సాంసోన్ పాటించాడు. అర్థమవుతుందో లేదా మీకు? ఓకే, రైట్ అండి. ఆ తర్వాత ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ 14వ వచనం. పిమ్మట అతడు సోరేకు లోయలో ఉన్న దెలీలా అను ఒక స్త్రీని మోహింపగా అనే మాట రాశాడండి ఇక్కడ. ఏమండి? దెలీలా. ఇప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ వచ్చింది తన జీవితంలోకి. దెలీలాను మోహించాడు. ఇక దెలీలా, సాంసోన్, దీని మీద పెద్ద చరిత్ర ఉంది, మూవీస్ ఉన్నాయి, ఎన్నో రకాలమైన ప్రసంగాలు కూడా వీళ్ళ మీద ఉన్నాయండి. ఈ దెలీలాను ఈ సాంసోన్ మోహించాడు అనే పదం రాశాడండి ప్రవక్త గారు ఇక్కడ. నిజంగా సాంసోన్ దెలీలా అనే స్త్రీని సాంసోన్ మోహించాడా, ప్రేమించాడా? ఇది అసలు క్యారెక్టర్, అది అసలు విషయం తెలుసుకోవాలి. ఇక్కడే సాంసోన్ జీవితంలో ఒక మాయని మచ్చ ఉంది ఇక్కడేనండి. నింద ఎలాంటిది ప్రియ దేవుని పిల్లలు అంటే మరణం కంటే బలమైంది అది. ఏమంది? నింద ఎలాంటిదంటే చనిపోయిన కొన్ని సంవత్సరాల వరకు కూడా వెంటాడుతూనే ఉంటుందండి. ఇప్పుడు ఇస్కరియోతు యూదా గారు ఉన్నారు, ఆయన చనిపోయి ఇంచుమించు 2000 సంవత్సరాలు గతించిపోయిందండి. కానీ అతడు చేసిన దానిని ఇప్పటికీ మాట్లాడుకుంటూనే ఉన్నాం, అంటూనే ఉన్నాడు తన జీవితాన్ని. ఇలా ఉంటుందంటే నింద అంటే, తప్పు అంటే. చనిపోయాడు, ఎప్పుడో చచ్చిపోయాడు, ఆయన ఒక నువ్వు లేదు నేను లేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎవరి పేరు చెప్పినా, ఎవరికి వాడు క్రిస్టియన్ అయినా నాన్ క్రిస్టియన్ అయినా ఎవరేమన్నట్టు తెలుసా, యూదా చేసింది ముమ్మాటికి తప్పే.
అచ్చి నీచుడు అన్నట్టుగానే మాట్లాడతారు. ఇప్పటికీ ఎవరైనా ఇంకా 1000 ఏళ్ళు మానవ ప్రపంచం ఉన్న యూదా గురించి అలాగే మాట్లాడతారు. నిందంత భయంకరమైన బిడ్డ, నువ్వేమో అనుకుంటున్నావు, ఎవరు చూడలేదు కదా అనుకుంటున్నావు. అది వచ్చిందా చెరిపేసుకోవడం నీ వల్ల కాదురా, నీ వల్ల అవ్వదు. అది దానికంటే చావు నయం. మరిచిపోతారు కానీ నీ మీద పడ్డదాన్ని మరిచిపోరు జనం. ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా దైవ విరుద్ధమైన మన ప్రవర్తన పాడు చేసే వాడి జోలికి వెళ్ళకండి. అయితే మీరు అనుకుంటారు తొలగిపోతుంది అనుకుంటావు నువ్వు, అది నీ తలకాయ, నీకు ఎవరు చెప్పి ఏం తెలుసు నీకు? అది నీ మీద పడిందా ఎప్పటికి పోదు. అది సాంసన్ మీదనే పోలే ఇంచుమించు. ఇప్పుడు సాంసన్ గురించి నేను నేటికి మాట్లాడుతున్నాను, 4000 years ఆయన గురించి మనం ఇప్పటికి మాట్లాడుతూనే ఉన్నాం. అలా చేస్తాడు సాంసన్ అని. 2000 సంవత్సరాలు ఇస్కరియోతు యూదా చేసింది. ఇప్పటికి మనం 2000. మనం ఏమనుకుంటామంటే ఎవడు చూశాను లేనిది అదేదో ఎప్పుడో జరిగిపోయింది అనుకుంటావు. నీకు అర్థం కావట్లేదు పాపం ఎంత భయంకరమైందో. చచ్చినా కూడా వదిలింది, అది వెంటాడుతూనే ఉంటుంది తరాలు. కాబట్టి వీలైనంత మట్టుకు దానికి జోలికి పోకుండా ఉండడం ఉత్తమ లక్షణం. పారిపోవడం ఉత్తమ లక్షణం. అక్కడి నుంచి అని నేను బలహీనం అనుకొని, నేను చేతగాడు అనుకొని, నేను వ్యర్థం అనుకొని, ఎవ్వడేమని అనుకొని దైవ విరుద్ధమైన కార్యక్రమానికి దూరంగా వెళ్ళిపోవడమే నీకు సేఫ్ బిడ్డ. ఒక్కసారి అయిపోయిందా ఇక దాన్ని మార్చని ఎవరి వల్ల కాదు కదండి. ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, పిమ్మట అతడు ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ స్త్రీని మోహించాడు అనే మాట రాయబడిందండి. ఇక్కడ నుంచి సాంసన్ జీవితం టర్న్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి సాంసన్ జీవితం టర్న్ తీసుకుంటుందండి. ఇక్కడ ఈ 16వ అధ్యాయం మీకు చదివే మనసు ఉంటే ఒకసారి చదివితే సాంసనే దెలీలాను మోహించినట్టుగా రాశాడండి అక్కడ ప్రవక్త. బైబిల్ అలాగే ఉంది. ఈ సాంసన్ అనే వ్యక్తే, వీడే ఆ స్త్రీని ఏం చేశాడు, ఆ స్త్రీకి ఏం చేశాడు, ట్రాప్ చేశాడు, ఆమెను మోహించాడు, ప్రేమించాడు అండి. సాంసన్ అనే వ్యక్తి దెలీలా దగ్గరికి వెళ్ళాడా, దెలీలా అనేది సాంసన్ దగ్గరికి వచ్చిందా మనకు అర్థం చేసుకోవాలి. సాంసన్ దెలీలా దగ్గరికి వెళ్ళాడు, దెలీలాను మోహించాడు, ప్రేమించాడు. నీచుడు, నికృష్టుడు, చండాలుడు, దుర్మార్గుడు, వీడు కామపిశాచి అని మాట్లాడుతున్నాడు. ఆయన కారణ జన్ముడురా. నీకేమర్థమవుతుంది ఆయన గురించి? అర్థమవుతుందా లేదా? ఆయన పోలేదండి తన దగ్గరికి, తానే ఆయన ట్రాప్ చేసింది. నిజం. ఎలా ట్రాప్ చేసింది మీరు అనుకుంటున్నారు? 15వ వచనం. అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలుపకపోతేవని అతనితో అనెను. చూడండి ఇంకా. ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. చూసారా ప్రియ దేవుని పిల్లలారా, అక్కడ పై వచనం అంతా ఏంటంటే ఈ సాంసన్ గారిని పట్టించి ఎవరికి అప్పగించాలి? ఫిలిష్తీయులకు అప్పగించాలి. ఆమె ముందున్న టార్గెట్. ఈ సాంసన్ని పట్టించి బంధించి వీళ్ళు శత్రువైన ఫిలిష్తీయుల చేత పట్టిస్తే వాళ్ళు ఏమిస్తారంట? ఇక్కడ ఏమిస్తారంట? 5వ వచనం ఉంటుంది చూడండి. 5వ వచనంలో 2వ భాగం ఉంటుంది, చివరి భాగం 5వ వచనంలో. మేము అతన్ని బంధించి 1,100 వెండి నాణములు నీకు ఇచ్చేదమని చెప్పి. ప్రతి ఒక్కడు ఎన్నంట వెండి నాణాలు? 100. ప్రతి ఒక్కడు 1,100 వెండి నాణాలు. మాలో ప్రతి ఒక్కడు 1,100 వెండి నాణాలు. 1000 వెండి నాణాలు ఒక్కొక్కడు. 30 వెండి నాణాలు కాదు సుమా, 1000. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్ని 1000. ఇంత పెద్ద రివాండ్ ఉంది ఆయన మీద, ఆయన తలకాయ మీద. ఇదంతా ప్రకటన జరిగిపోయిందండి. ఇదంతా ప్రకటన జరిగిపోయింది. ఎవరైతే సాంసను మాకు పట్టిస్తారో ఈ నగదు పారిశోధికం వరకు ఇవ్వబడును అనే ప్రకటన జరిగిపోయింది. అక్కడ పట్టించిన ఎవరి వల్ల అవుతలేదు. ఎందుకంటే ఒకవేళ పట్టుకున్నా అతను ఈ రూమ్లో బంధించాడు అనుకోండి, ఆ స్లాబ్ పలగొట్టుకుని వెళ్ళిపోతాడు. అంతటి బలవంతుడు ఆయన. అందుకేనండి ఇది ఎక్కడ బంధించిన ఎవరి వల్ల అవుతలేదు. అలా వెళుతుంటే దెలీలాను మోహించాడని రాశాడు అక్కడ. ఎందుకంటే ఒక ఆడబిడ్డ గురించి తప్పుగా మాట్లాడడం ప్రవక్తకి ఇష్టం లేదు. అర్థమవుతుందా మీకు? ఒక ఆడపిల్ల గురించి తప్పుగా మాట్లాడడం ప్రవక్త కన్ను ఎందుకో కలం కదలలేదండి. ఆమెకు తుంచి నేను తప్పుగా రాయొద్దు అనుకున్నాడు. అంత గౌరవించాడండి స్త్రీకి బైబిల్. అందుకేనండి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆ స్త్రీని అమ్మానే సంబోధించాడు. స్త్రీ వ్యక్తిత్వానికి, స్త్రీ గుణానికి అంత విలువిచ్చింది బైబిల్. యేసుప్రభు కూడా అంతే. ఆ స్త్రీ మరణానికి అర్హురాలే, అది అందరికీ తెలుసు ధర్మశాస్త్రం ప్రకారం. కానీ ఆమెను తల్లి అని పిలిచాడు. పిల్లారా, ఈ ప్రవక్త కూడా రాసేటప్పుడు ఎందుకు నా దెలీలా గురించి తప్పుగా రాయడానికి ఆయనకు మనసు రాలేదండి. తప్పు సాంసన్ అన్నట్టుగా రాశాడు.
అలాగే రాశాడు ఆయన. నువ్వే ఆమెను మోహించావని రాశాడు. కానీ వాస్తవానికి చూస్తే ఆమెనే ఆయన ట్రాప్ చేసింది. ట్రాప్ చేసి తన బలం ఎక్కడుందో, తన సీక్రెట్ ఏంటో ఇవన్నీ కనుక్కోవాలి. పట్టించే ఎవరికి అప్పగించాలి? ఫిలిష్తీయులకు అప్పగించాలి అని ఒకసారి అడిగిందండి. చెప్పేశాడు, నన్ను మంచి తాళ్ళతో కట్టిస్తే నేను బంధింపబడతానని. అన్నట్టుగానే తాళి తీసుకొచ్చింది, బంధించేసింది. తాళ్ళతో కడితే నేను బంధించబడతానని నీకే కదా చెప్పింది, నువ్వు వాళ్ళకి ఎందుకు చెప్పావు అని సీరియస్ కాలేదండి. ఆయన మీదకి సీరియస్ కాలేదండి. వదిలేశాడు. మరోసారి ఇనుప సంఖ్యలు కడితే నేను బంధించబడతాను చెప్పాడు. ఈమె తనకు చెప్తుంది, వాళ్ళకి చెప్తుంది, వాళ్ళు వచ్చి నన్ను బంధిస్తున్నారు, నన్ను చావుకు అప్పగిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ స్త్రీ చావుకు అప్పగిస్తుంది అంటే మీరు అర్థం చేసుకొని, తాను చంపడానికి తనతో వచ్చింది, తన దగ్గరకు వచ్చింది. చూసారా, ఒక ఏజెంట్ అనమాట. ఈవిడ ఏజెంట్. తనను చంపడానికే అక్కడికి వచ్చింది మృత్యువు. దెలీలా అంటే మృత్యువు. ఆ మృత్యు వచ్చింది అక్కడ అక్కడికి. అది అర్థమవుతుంది ఆవిడకు, ఆయనకు అర్థమవుతుంది అది. కానీ ఆయన ఏం అనలేదండి. అది ఆయన బలహీనత కాదు. అలాగని పాప బుద్ధి కాదండి. ప్రేమలో చాలా గట్టోడు మనోడు. ఇట్స్ ప్యూర్ లవ్. ఎందుకంటే ఇది నా మృత్యువు, నా పక్కన ఉన్నది నా మృత్యువు. వాళ్ళ మధ్యలో ఉన్న శరీర సంబంధమే గురించి అక్కడ బైబిల్ రాయలేదు, మనం మాట్లాడకూడదు. ఏమండి, మనం అంతా అడ్వాన్స్గా ఆలోచిస్తాం. ఎప్పుడైనా అక్కడ రాయలేదు, మనం ఆలోచించకూడదు. అలాగా రాయనప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తావు? అన్నీ అడ్వాన్స్గా ఆలోచించేసి ఎలా ఆలోచిస్తారండి? తప్పు కదా అది. లేని దాన్ని కలపకూడదు కదా బైబిల్లో. అక్కడ అది రాయలేదు, మనం దాని గురించి మాట్లాడకూడదు అంతే. ప్లీజ్. అలాగే ప్రియ దేవుని పిల్లలారా, ఎన్నోసార్లు మృత్యుకు అప్పగించుకున్నా ఎందుకని తనని ఏమనలేదండి. తనను నా చావు నా కళ్ళ ముందు కనిపిస్తున్న తన ప్రవర్తన చేత మార్చే ప్రయత్నం చేశాడు. కొడితే ఏమండి, మరలా చెప్తున్నా, భూమిలో కిలోమీటర్ వెళ్ళిపోతుంది ఆవిడ. కొడితే భూమిలో కిలోమీటర్ వెళ్ళిపోతుంది. కానీ ఏమనలేదండి, ఏమనలేదు. ఇది బలహీనత కాదండి, ఇది సామ్సోన్ యొక్క బలహీనత కాదు. నేను ట్రాప్ అయ్యాడు అంతే. పాపం ట్రాప్ అయిన తర్వాత కూడా నేను ట్రాప్ అయ్యానని కానీ తననే అనలేదండి. చావకూడదంట. తను పెట్టి టార్చర్ భరించలేక చావే నయం అనుకున్నాడంటే సామ్సోన్. బలవంతుడే అట్లా అనుకున్నాడు. కానీ మానసికంగా చాలా దృఢమైనడు. తనకు అన్యాయం చేయాలనుకోలేదండి. ఇది ఒకటి మంచి గొప్ప గుణం ఉంది. తనకు అన్యాయం చేయదలుచుకోలే, తనను కీడు చేయదలుచుకోలే, తనను విడిచి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఇప్పుడు ఎవరు వస్తారు ఇక్కడికి? ఫిలిష్తీయులు వస్తారు. ఫిలిష్తీయులు వచ్చి ఫస్ట్ చంపేది ఎవరని తెలుసా? దెలీలాని చంపేస్తారు. ఎందుకంటే అసలు నువ్వు అని చెప్పేశావు, అందుకే వాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు, నువ్వు అని తప్పించావు కాబట్టి ఫస్ట్ ఆమె ఫ్యామిలీ లేపేస్తారు. కాబట్టి తన రక్షణ కొరకు అక్కడ ఉన్నాడు. అది గమనించలేదండి ఆవిడ. డబ్బు కాశపడింది. డబ్బు కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు సామ్సన్ను పట్టిస్తే ఎన్ని డబ్బులు వస్తాయి నాకు? ఒక్కొక్కడు 1000 అనుకుని అదే ట్రాన్స్లో ఉండిపోయిందండి. అదంతా అదే ట్రాన్స్లో ఉండిపోయింది. అన్నట్టుగా ఒక రోజు రానే వచ్చేసింది. భరించలేక ఏమంటారని చెప్పేశాడండి. చావు వస్తుందని తెలుసు తనకు. చెప్పేశాడు, నా బలం ఎందులో ఉంటుందంటే నా జుట్టులో ఉందని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా మీరు. జాగ్రత్త, దేవుని స్తోత్రం చెప్పండి మరొక్కసారి. ఎట్టి పరిస్థితుల్లో నీ బలం నీ బలహీనత ఎవ్వడికి చెప్పకు కదా, అలా అన్నమాట. చెప్పేశాడంటే చెప్పేగానే మా తల్లి ఏం చేసింది? జుట్టు కత్తిరించింది. ఇక్కడ దెలీలాని సామ్సన్ మోహించినట్టుగా ఉందా? ఈ సామ్సన్ దెలీలా ట్రాప్ చేసినట్టుగా ఉందా? మీరు చెప్పండి. మీరు ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పండి. ఆమె ఏజెంట్ అయ్యా, ఆమె ఏజెంట్ వచ్చేసిందండి, జుట్టు కత్తిరించేసింది. మళ్ళీ ఎప్పటిలాగానే సామ్సన్ నీ మీద శత్రువు పడిపోతున్నాడు అని చెప్పేసింది మరలా. అప్పుడు ఎప్పటిలాగానే సామ్సన్ విరుజుమ్ముకొని లేచేశాడు. తనను చంపుతారని కాదు, ఈమెను ఎక్కడ చంపుతున్నారేమో అని. కానీ ఎందుకు కానీ దేవుడు తనను విడిచి వెళ్ళిపోయాడండి. వారికి పట్టుబడ్డాడు ఆయన. పట్టుబడ్డ వెంటనే వాళ్ళు ఏం చేశారో చూడండి ఒకసారి. పట్టుబడ్డ వెంటనే ఏం చేశారు? 20వ వచనం.
ఆమె సాంసోన్ ఫిలిష్తీయుల మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విరజమ్ముకుందును అనుకున్నాను. అయితే యెహోవా అతనిని విడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అర్థమవుతుంది. ఇక్కడ కూడా వచ్చిన లాజిక్ ఆలోచించాలి మనం. అతని కళ్ళు ఊడదీశారు. ఎలా కళ్ళు ఊడదీస్తారు అంటే అగ్నితో కాల్చారో లేకపోతే చీకులు పెట్టి కన్నులో పెట్టి తీసేశారో మనకు తెలియదండి. మరి భయం అంతే. ఎందుకంటే వీని కళ్ళునే అనుకోండి, తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. వీడు బంధింపబడ్డాడు మాకు ఓకే, ఒకవేళ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత తప్పించుకుంటాడేమో, మా మీద దాడి చేస్తారని భయంతో ఆ కళ్ళు తీసేశారండి. కళ్ళు తీసేసి మరలా వాళ్ళు జాగ్రత్త చూడండి, వాళ్ళు ఎంత ప్లాన్గా ఉన్నారో. ఇనుప సంఖ్యలను రాయబడలేదు అక్కడ, ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించారు. ఇనుప సంఖ్యలను ఎందుకు రాయలేదు? ఇనుము గట్టిగా ఉంటుందండి, ఇనుము కంటే ఇత్తడి ఇంకా గట్టిగా ఉంటుంది. ఇనుప సంఖ్యలు వేశారనుకోండి, సాంసన్ బలవంతుడు కదా, వాళ్ళకి తెలుసు ఈయన గురించి. ఎందుకంటే ఇనుప సంఖ్యలు అంటే అది వాడకం లేకపోతే అందులో త్రుప్పు పట్టిపోతుంది. త్రుప్పు పట్టిపోవడం వల్ల ఇతడు తాకిడికి అది తెగిపోతుందని వీళ్ళ భయం అండి. కాబట్టి ఇనుప వేయలేదు. అలాగని సాంసన్ తెలివైనడు కాబట్టి అది తెగకపోతే దాన్ని అగ్ని దగ్గరికి తీసుకెళ్ళిండు అనుకోండి, అగ్ని దగ్గరికి తీసుకెళ్ళినా అది ఏదో గోడకేసి ఇలా రాపిడి చేసినా ఏమో బలహీనమైపు తెగిపోతుందేమో అని భయం చేత వాళ్ళు ఏం చేశారంటే ఇత్తడి వేశారు. ఇత్తడిని తీసుకుపోయి అగ్నిలో వేసిన కాలదు, వారికి తెలుసు అది. అవును, కాలదు, బైబిలే చెప్పిందని. ఇత్తడి చాలా దృఢమైనది. చూసారా ఎంత ప్రీ ప్లాన్గా ఉండిపోయారో, అంత ప్రీ ప్లాన్గా ఉండిపోయారని తిన్న తీసుకెళ్ళిపోయి దాగోను దేవత గుడిలో అతను బంధించారు. బంధించి ఏం చేస్తున్నావు చూడండి, 23వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు మన దేవత మన శత్రువైన సాంసోనును మన చేతికి అప్పగించునని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండుగ ఆచరించుటకు కూడుకొనిరి. ఆ ప్రాంతం అంతా, ఆ దేశం అంతా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దొరికిపోయాడు. ఈయన దొరికిపోవడానికి కారణం ఎవరు? ఈయన దొరికిపోవడానికి కారణం ఎవరండి? ఎవరు? దెలీలా కాదు, ప్రేమ. అర్థమవుతుందో లేదో మీరు? ఎప్పుడు దెలీల మీద ఉంది మన మనసంతా. దెలీలా కాదండి, తనని ప్రేమించిన ప్రేమ అలాంటిది. చాలా బలవంతుడు ప్రేమలో ఈయన. తన మీద పెంచుకున్న నమ్మకం అలాంటిది. ఆయనను అలా బంధించబడడానికి కారణం ఒక స్త్రీ కాదు, ప్రేమ. తన పట్ల తనకున్న ప్రేమ అండి. దీని గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను మీరు అనుకోవచ్చు. చెప్పాను కదా, యేసుక్రీస్తుకు సాంసనుకు దాని దగ్గర సంబంధం ఉంటుందని. ఆ రోజు పుట్టిన యువకులలో, ఆ రోజు నా ప్రాంతంలో యువకులు యుద్ధం వస్తే అందరు వారిపోతారు, కానీ సాంసన్ ఒక్కడక్కడ నిల్చుంటాడు. అంతేనండి, అంతే. ఎందుకు? తన ప్రజలను రక్షించాలి. ఇప్పుడు నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా ప్రజల కోసం నేను పోరాటం చేయాలి. ఇది సాంసన్ తత్వం. ఇదేనండి యేసుక్రీస్తులో కూడా కనిపిస్తుంది. ఈ ప్రజలు నేను హేళన చేస్తారు, హింసిస్తారు, అయినా పర్వాలేదు, ఈ ప్రజలను రక్షించడానికి నేను బలైపోవాలి. ఇదండి యేసు ప్రభువులో ఉన్న లక్షణం. అర్థమవుతుందా లేదా? ఇక్కడ సాంసోన్ ఎంత భయంకరమైన యుద్ధం జరుగుతుంది. సాంసోన్ ఫిలిష్తీయుల గురించి నీకు తెలియదు, 3rd డిగ్రీ పుట్టిన వాళ్ళ నుంచలే, అయినా పర్వాలేదు వారిని నేను యుద్ధం చేయాలి అని వారికి ఎదురు రాగానే ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు కలగజేసుకొని ఆయన మీదికి రావడం. ఈయన కూడా పారిపోయే తత్వం ఉన్నది అనుకోండి, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు? ఈయన తన ప్రజలకు రక్షించడానికి ఎదురెళ్తున్నాడు ఫిలిష్తీయులకు. అప్పుడు పరిశుద్ధాత్మ ఆయన ఆవగింపగానుంది. అంటే ఎప్పుడు లేడు ఆయన తోటి పరిశుద్ధాత్ముడు. ఈయన ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తాడో వాళ్ళ మీదకి, అప్పుడు పరిశుద్ధాత్మ దిగుతాడు, తన ప్రజలను రక్షిస్తాడు. యేసుక్రీస్తు కూడా అంతే కదండి. ఎప్పుడైతే తన మీదకి బాప్తిసం తీసుకున్నాడో, పరిశుద్ధాత్మ వచ్చేసిందో, దేవుని గొర్రెపిల్లగా పిలువబడ్డాడు అప్పటి నుంచలే. అక్కడ సాంసోన్ బలి పశువు, ఇక్కడ యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల. అక్కడ బలి పశువే, అక్కడ ఆయన బలి పశువే. తన ప్రజలు తనను బంధించినా, హింసించినా, కొట్టినా, తిట్టినా, నిందించినా తన ప్రజలు రక్షించడం కోసం తన ప్రాణం పెట్టడానికి బద్ధుడు. ఇక్కడ కూడా అంతేనండి. యేసు ప్రభు తన కుటుంబం వదిలేసినా, ఆయన కుటుంబం హింసించినా, ఆడ ప్రధాన యాజకుడు నిందలు వచ్చినా, లేని వార్తలు తన పైన పుట్టించినా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. సేమ్ తత్వం. అక్కడ విధ్వంసం, ఇక్కడ పాపాన్ని విధ్వంసం చేయడం ఈయన లక్షణం. ఆయన ఒక్కడే, 1 man army, ఆయన ఒక్కడే. ఈయన కూడా యేసుప్రభు ఒక్కడే యావత్తు పాప ప్రపంచాన్ని తన భుజాల స్కంధాల మీద మోశాడు. ఆయన ఒక్కడే పిలుస్తూ, ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఒక్కడే యావత్తు ప్రపంచ పాపాన్ని విమోచించాలి. ఒక్కడేనండి.
ఈ ప్రపంచ పాపాన్ని మోసిన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఓకేనండి. ఇప్పుడు దాగోను దేవతకు బలి ఇవ్వబోతున్నారండి. సాంసన్ తీసుకెళ్ళిపోయారు, కళ్ళు ఊడదీశారు. ఎందుకంటే ఆయన మామూలుగా చంపకూడదు, ఈయన్ని అబ్బో మామూలుగా చంపకూడదు, ఎలా చంపాలి అని నిర్ణయించుకొని ఆ దేశమంతా ఫెస్టివల్ ప్రారంభమైంది. మన దేవతకు బలి ఇవ్వాలి, వీన్ని మన దేవత మనకు అప్పగించింది, మన దేవత మనకు అప్పగించింది. ఒక బలవంతుణ్ణి కుట్ర చేసి ఒక ఏజెంట్ను పంపి పట్టేసుకున్నారు. ఆడ పట్టించింది దెలీలా కాదు, ఈ సాంసన్ కుట్ర కాదు, మరేంటి తనలో ఉన్న ప్రేమనే, తనలో ఉన్న మంచితనమే మనకు పట్టించేలా చేసిందండి. పాపం మంచిగా జుట్టు కత్తిరించేసింది కదా తల్లి, ఇక బలం లేదు. ఎందుకంటే బలం ఎక్కడుంది? ఇప్పుడు జుట్టులో ఉంది. మనం కాదు అనకూడదు, జుట్టే బలమా అలా అని అనకూడదు. మరలా జుట్టులోనే బలం ఉంది అనకూడదు. బలం ఉంది దేవుడిలో, జుట్టు కలిగించింది దేవుడు కదా, బలం ఉంది దేవుడిలో. దేవుడు విడబాసనని అప్పుడే చూసాం. అక్కడ జుట్టులో బలం కాదు, దేవుడు ఎప్పుడో ఆయన విడిచి వెళ్ళిపోయాడు. సాంసన్, నేను నీకు బలం ఎందుకు ఇస్తున్నా తెలుసా? నువ్వు వేరే పనులకు వాడుతున్నావు దాన్ని అని దేవుడు కోపగించుకొని వెళ్ళిపోయాడు దేవుడు. ఆ తర్వాత జుట్టు కత్తిరించబడ్డది. జుట్టు కత్తిరించిన తర్వాత అతను ఒక మార్పు వచ్చేసిందండి. ఏ మార్పో చూడండి అక్కడ రాయి. ఎంత బాగా రాశాడంటే ప్రవక్త గారు, అది 11వ అధ్యాయం, క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 30 వచనం, 16వ అధ్యాయం 30 వచనం. నేనును ఫిలిష్తీయులను చనిపోదు అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడెను. మరణకాలమును అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. ఏమండి మీరు బాగా జ్ఞాపకం పట్టుకో. అతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంట? చివరి వచనం. అప్పుడు అతని స్వదేశులను అతని తండ్రి అతని ఇంటి వారినందరూ కూడి అతని దగ్గరకు తీసుకొని వచ్చి జొకర్యాను మధ్యలో అతని తండ్రి అయిన మనోహ సముద్రులు అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలులకు న్యాయాధిపతి 20 years వాళ్ళని పరిపాలన చేశాడండి. 20 years. నేను ఎందుకు చెప్తున్నాను 20 years అంటే, ఆ ఒక్కరోజు తన గుడిలో బంధించారు. గుడిలో బంధించగానే తనకు జీవితంలో ఒకటి వచ్చేసింది, నా జుట్టు పోయింది. జుట్టు ఎప్పుడైతే పోయిందో తన జీవితంలో మార్పు ఆరంభమైందండి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ప్రియ దేవుని పిల్లలారా. తన జీవితంలో జుట్టు ఎప్పుడైతే పోయిందో ఒక మార్పు వచ్చేసింది. జుట్టులో బలం లేదు, జుట్టు ఇచ్చిన దేవుళ్ళ బలం ఉంది. కానీ అప్పుడు జుట్టు ఎందుకుంది అసలు అంటే, సాంసోన్ నువ్వు కారణ జన్ముడవు, నీ జన్మకు కారణం ఉంది అని గుర్తు చేయడానికి అన్న జుట్టు. సాంసన్కు జుట్టు ఉన్నది ఎందుకంటే నా జన్మ కారణం ఏంటో సాంసన్ ఎప్పుడు మర్చిపోకూడదు అనుకొని జుట్టు ఇచ్చాడు. కానీ ఆ రోజు జుట్టు పోయింది. జుట్టు పోయిన తర్వాత ఆలోచనలు పడ్డాడు, అసలు నాకు దేవుడు జుట్టు ఎందుకు ఇచ్చాడు అని. నా జన్మ కారణం నేను కోల్పోయాను కదా. అవును, నాకు ఎందుకోసమే దేవుడు ఈ బలాన్ని ఇచ్చాడు, ఎందుకోసమైతే దేవుడు పుట్టరు అనుకున్న తల్లిదండ్రులకు నన్నెందుకు పుట్టించాడు, ఎందుకోసం పరిశుద్ధాత్మ దేవుడు నాకు తోడే ఉన్నాడు, ఎందుకు నన్ను ఫిలిష్తీయులకు వ్యతిరేకంగా దేవుడు ప్రేరేపించాడు, ఒక దౌడ ఎముకతో 1000 మందిని చంపే శక్తి నాకు ఇక్కడి నుంచి వచ్చిందని పునరాలోచన పడ్డాడండి. పునరాలోచన పడ్డాడు. అప్పుడు దేవుని వేడుకున్నాడంట. ఏమని వేడుకున్నాడు చూడండి అక్కడ. అప్పుడు ఏమనుకున్నాడు చూడండి. అప్పుడు ఏమని చూడండి 28వ వచనం. అప్పుడు సాంసన్ యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి. చూశారు అక్కడ వచ్చేసి కళ్ళు పోయాయి, జుట్టు పోయింది. అప్పుడు దేవుని వేడుకోవడం ఆరంభించాడండి. ఆ గుడి ప్రధానంగా గుడి చాలా పెద్దదండి. ఆ గుడి మొత్తం 2 పిల్లర్ మీద ఆధారపడుతుంది. వాళ్ళ టెక్నాలజీ అలాంటిది. ఆ 2 పిల్లర్ మధ్యనే ఇక్కడ పిల్లర్ అనుకోవచ్చు, ఇక్కడ పిల్లర్ అనుకోవచ్చు అని కట్టేశారు. మెయిన్ అక్కడ గుడి మొత్తం అంతా చాలా విశాలమైంది ఆ ప్రాంగణం. ఆ రెండింటి మీద మెయిన్ పిల్లర్స్ అన్నట్టు మెయిన్. వాటిని డ్యామేజ్ చేస్తే క్రమంగా గుడి కూలిపోతుంది, ఆ ప్రాంగణం అంతా కూలిపోతుంది. అక్కడ నేను బంధించారు. అది ఎందుకు కానీ అర్థమైపోయింది, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైపోయింది. అప్పుడు ప్రభువుని వేడుకున్నాడండి. ప్రభువా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం పెట్టుకో అన్నాడు. మీరు నన్ను ఎన్నోసార్లు జ్ఞాపకం పెట్టుకుని కాపాడారు దేవుడా. దౌడ ఎముకతో చంపింది నేను కాదు, మీ శక్తే. ప్రతి యుద్ధం చేసింది నేను కాదు, మీ శక్తే, మీరే నా పక్షాన చేశారు. కానీ ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకొని బాగా దేవుని ప్రయాసపడ్డాడండి. జుట్టు లేదు కదా, బలం ఎక్కడి నుంచి వచ్చిందో మీరు అనుకోవచ్చు. బలమైన జుట్టులో మాత్రమే కాదు, అక్కడ జుట్టు యొక్క ప్రధానమైన కారణం ఏంటంటే సాంసోన్ యొక్క జన్మ కారణం తెలవడానికి తెలిసిపోయిందండి. నా జుట్టు వెళ్ళిపోయింది అనుకున్న ఆలోచన చేసి ఆ రోజు ఆ గుడి స్తంభాలను కూల్చినట్టుగా రాయబడింది.
కూలిస్తే ఏం జరిగిందంటే ఆ రోజు చూడండి ఒకసారి, అక్కడ ఒక లెక్క తీశాడు 30 వచనం చివరి భాగం. మరణకాలమందు అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయన. అతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో మనం లెక్కలు వేసుకుంటే 19 సంవత్సరాల 11 నెలల 30 రోజులు బ్రతికిన తీరు వేరు, ఆ ఒక్క రోజు బ్రతికిన తీరు వేరండి. అర్థం చేసుకోవాలి మీరు. ఇవి అసలు టాపిక్ ఇదే మనం మాట్లాడుకునేది. జన్మ కారణం అంటే ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఆ 19 సంవత్సరాల 11 నెలల డిసెంబర్ 31 31 అనుకుందాం కదా, అనుకుందాం ఈ రోజు లెక్కలు బట్టి 30 రోజులు బ్రతికిన విధానం వేరు, ఆ ఒక్క రోజు అతనికి వచ్చిన ఆలోచన వేరండి. ఆ రోజు అతనికి వచ్చిన ఆలోచన, దేవుడు అనుగ్రహించిన బలం, తన జీవితకాలమందు చంపిన దానికంటే ఆ ఒక్కరోజు ఎక్కువ చంపాడు అని రాశాడు అక్కడ ప్రవక్త. అర్థమవుతుందా మీకేమన్నా? అప్పుడు అర్థమైపోయిందండి, నా బలానంతా దేనికోసం వాడాను నేను. దేవుడు నాకు ఆ బలం ఇచ్చిందే, జుట్టును పెంచుకోమని చెప్పిందే ఎవరి కోసం? ఫిలిష్తీయులను రక్షించడానికి, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇజ్రాయెల్ ప్రజలను రక్షించడానికి. కానీ నేను దేనికో వాడాను దాన్ని. అయినప్పటికీ మళ్ళీ ఇండైరెక్ట్గా, దేవుడా నా జన్మ కారణం నేను వ్యర్థంగా గడిపేసుకున్నాను, నా బలాన్ని నేను వ్యర్థంగా గడిపేసుకున్నాను, నా జీవితం అంతా వ్యర్థమైపోయింది, ఒక్కసారి నన్ను జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్కసారి నన్ను జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడండి. ఎందుకు సామ్సన్? తప్పించుకున్నాను ప్రభువా, మా అర్థం కాదు, అక్కడ మరణిస్తాను అనడానికి. చావడానికి దేవుని పర్మిషన్ ఎందుకండి? ఎట్లాగో చచ్చిపోతాడు. దేవుడు కరుణించినా సామ్సన్ చంపేస్తారు, కరుణించకపోయినా చంపేస్తాడు. అక్కడ చావకూడదని తన ఉద్దేశం కాదు, చస్తాను, నేను చేసిన దానికి మరణం నాకు న్యాయమే అన్నాడు ఆయన. ఇది ధైర్యం అంటే, ఇది బలం అంటే. అర్థమవుతుందా లేదా? నేను చేసిన దానికి మరణం నాకు న్యాయమే, కానీ నా జన్మ కారణం మర్చిపోయి బ్రతకాను. దేవుడా ఇన్ని రోజులు చంపాను, ఎందుకు చంపాను నాకే క్లారిటీ లేదు. వాడిని ఎందుకోసం అంత యుద్ధం చేశాను నాకే క్లారిటీ లేదు. వాడు తరమడం, నేను వైవాన్ని కొట్టడం. ఎందుకు ఇన్ని కాలం పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి వచ్చి 1000 ఏనుగుల శక్తి నాకు వస్తే అది మన టాలెంట్ అనుకున్నాను తప్ప, దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశంతో నా మీదకి ఇది పంపిస్తున్నాడు అని నేను గమనించలేకపోయాను. దేవుడా నన్ను క్షమించండి, ఈ ఒక్క రోజైనా సరే నా జన్మ కారణం నెరవేర్చుకునే అవకాశం నాకు ఇవ్వండి అన్నాడు. అదే అండి సామ్సన్ ప్రార్థన. ఆ చివరి క్షణంలో దేవుడు ఎందుకు నచ్చిందంటే అదే. మనమైతే ప్రభు నన్ను క్షమించు, తప్పిపోయి ఇక్కడి నుంచి బుద్ధిగా ఉంటా ప్రభు, ఇక్కడి నుంచి నన్ను తప్పించండి. అవకాశం అంతా తప్పించుకునే మార్గాలు లేవండి. కానీ ఆయన అలా కాదు, నేను చేసిన దానికి మరణం నాకు న్యాయమే, నా కళ్ళు ఓడము న్యాయమే, ఎవ్రీథింగ్ నేనే నా లైఫ్ ఫెయిల్యూర్ అవడానికి కారణం నేను. కానీ ప్రభు ఇన్ని రోజులు చేసిన యుద్ధాలు అది నా పర్సనల్ అనుకుంటారా? ఎందుకోసం వారిని జయించానో, ఎందుకోసం కొట్టానో కూడా నాకు తెలియదు. కానీ ఒక్కరోజు నన్ను జ్ఞాపకం పెట్టుకో తండ్రి అన్నాడండి. ఎందుకు? ఇక్కడ చాలామంది జనం ఉన్నారు, ఫిలిష్తీయులంతా ఇక్కడే ఉన్నారు, శత్రువులు ఇక్కడే ఉన్నారు, ఈ ఒక్కరోజు జ్ఞాపకం పెట్టుకో అన్నాడు. అనుకున్నట్టుగానే దేవుడు ఇచ్చాడు నా శక్తి. నేనును ఎవరు ఇంకా ఫిలిష్తీయులు చచ్చిపోదామని ఆ గుడి స్తంభాలను అలా మాత్రం కూల్చేశాడండి. ఇది తన జీవితంలో హైలైట్. అక్కడ రాశాడు ప్రవక్త, 19 సంవత్సరాల 11 నెలల 30 రోజులు బ్రతికిన తీరు కంటే ఆ ఒక్కరోజు బ్రతికిన తీరే హైలైట్ అని రాశాడు ఆయన. జన్మకారణం అంటే ఏంటో తెలుస్తుందా నీకు? అది మృత్యువు ఎదురైన తన జన్మ కారణం నెరవేర్చిన గనుడు సామ్సన్. మృత్యువు ఎదురైతుంది, చచ్చిపోతావు సామ్సన్, పర్వాలేదు, కానీ నా జన్మ కారణమే కదా, నేను పుట్టిందే అందుకు అనుకొని ఆ రోజు చాలామంది నండి ఒక్క సింగిల్ డేలో 19 సంవత్సరాల 11 నెలల 30 రోజులు రికార్డ్ తిరిగి రాశాడు ఒక్క సింగిల్ డే. అందుకే చూసారా, 11 నెలలు 19 సంవత్సరాలు 30 రోజులు గతించిపోయాయి. ఆ సింగిల్ డేలో తనలో వచ్చిన మార్పే చరిత్రగా మారిపోయాడు సామ్సన్. మరణం తప్పించుకోవడం తన ఉద్దేశం కాదు. ఇప్పుడు మనం చేయవలసిన ఆలోచన ఏంటంటే, మొదటి నుంచి ఇలాగే ఉంటే ఎంత బాగుండు. ఆలోచించండి, మొదటి నుంచి ఇలాగే ఉంటే ఎంత బాగుండు. మొదటి నుంచి ఇలాగే ఉంటే ఎంత బాగుండు. సామ్సన్ నేను అంటలేను, సామ్సన్ అన్నంత ధైర్యం నాకు లేదు, ఆ విశ్వాసం నాకు లేదు. ఇప్పుడు సామ్సన్ది కాదు మనం ప్రశ్నించుకునేది, మన జన్మ కారణం మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు మన జన్మ కారణం గురించి, సామ్సన్ జన్మ గురించి మాట్లాడాను. ఒక్కరోజు బతికిన తీరు వరల్డ్ రికార్డ్ అండి. మొదటి 19 సంవత్సరాలు కూడా అలాగే బ్రతుకుంటే ఎంత బాగుండు సామ్సన్. ఏమండి ఆలోచించండి. అప్పుడు ఎంత శక్తి అయితే ఇచ్చాడో దేవుడు, మిగిలిన 19 సంవత్సరాల 11 నెలల 30 రోజులు కూడా అంత ఎనర్జీ ఇచ్చాడు. కానీ దీన్ని దేనికో వాడేశాడు. మనం కూడా అంతేనండి. అప్పటిదాకా గాలి తిరిగి వెడ్డి మీద ఉండగానే ఓ ప్రభువా నన్ను రక్షించి బ్రతుకుతాను, ఎంత హాస్యాస్పదం ఇది.
ఇన్ని రోజులు ఏం చేసావు బిడ్డ అంటే, ఏం చేసావు ఇన్ని రోజులు అని అడిగితే మా పరిస్థితి ఏంటి? కానీ ఆయన జన్మకారణం పట్ల ఉన్న బాధ్యత అండి. నా జన్మకారణం కోసం ఈ ఒక్కరోజు యుద్ధం చేస్తా, నా జన్మకారణం నెరవేర్చుకుంటా, నేను చచ్చిపోయిన పర్వాలేదు. నిజంగా దేవుడు మెచ్చాడండి, ఇచ్చేశాడు. ఆ తర్వాత చరిత్ర మారిపోయిందండి. అందరూ, ప్రతి ఒక్క రాజు కానీ ప్రతి ఒక్క నాయకుడు కానీ, మనకు మరణమైనా పర్వాలేదు, మన జన్మకారణం నెరవేర్చి చావాలి అని ఒక సామ్సన్కు, ఒక డేవిడ్కు, ఒక యెషయా అనే రాజుకు, ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఈ సామ్సన్. అర్థమవుతుందా మీకు? అలాగే ఇది సామ్సన్ గురించి. సామ్సన్ గురించి జన్మకారణం ఏంటంటే ఫిలిష్తీయుల చేతిలో నుండి తన ప్రజలను రక్షించడం, యుద్ధం. అది ఆయనకి ఇచ్చిన జన్మకారణం. అప్పుడు దావీదు లేడు, ఏమండి సొలొమోన్ లేడు, అప్పుడు చాలా పూర్వీకుల కాలం అది, మోషే ధర్మశాస్త్రం తర్వాత జరిగిన కాలం అది. ఇప్పుడు యొక్క మన జన్మకారణం వేరే అండి. ఇప్పుడు మన జన్మకారణాన్ని అసలు ఏమైనా నెరవేరుస్తున్నామో మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొంచెం ఓపిక చేసుకొని ముగిస్తాను. 2వ అధ్యాయము, ఇప్పటి నుంచి అసలు మన గురించి పరీక్షించుకుందాం. 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని వెరీ గుడ్, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. వెరీ గుడ్, మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడ్డాం. అక్కడ సామ్సన్ కూడా సృష్టింపబడ్డాడు. ఎందుకు? ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించడం అనే పని. అది సామ్సన్ యొక్క జన్మ కారణం. ఇప్పుడు మనం ఎవరమంటే దేవుడు మనం సృష్టించిన పని అన్నాడండి. ఎప్పుడు సృష్టించాడు? ఎవడైనా క్రీస్తు నందు ఉన్నడెలా వాడు నూతన సృష్టి అని గలితీయులకు రాసిన పత్రికలో ఉంది. ఎవడైనా క్రీస్తు నందు ఉన్నడెలా వాడు నూతన సృష్టి. నువ్వు నూతన సృష్టి, నేను నూతన సృష్టి. ఎప్పుడు నూతన సృష్టి? సామ్సన్ తన తల్లి గర్భం జన్మించాడు. మనం బాప్తిసం ద్వారా మరలా పుట్టాము. మన జన్మ కారణం ఏంది? సత్క్రియలు చేయుటకే, దైవ సంబంధమైన పనులు చేయుటకే, దేవుని మహిమపరచుటకే మనం పుట్టామండి. ఇదే మన జన్మ కారణం. ఇది సామ్సన్ చేసే యుద్ధం కంటే గొప్పదే. సామ్సన్ కనిపించే శత్రువుతో యుద్ధం. ఇది మనం చేసే జన్మ కారణం ఏంటో తెలుసా? ఆ శత్రువు కనిపించడు, దురాత్మల సమూహం కనిపించదు, కానీ ఎప్పుడు నీతోనే తిరుగుతుందో సమూహం. ఇంతమందిని జయించి బ్రతకడమే నీ జన్మ కారణం. అదే మాట చాలాసార్లు రాశాడు ఆయన. 6వ అధ్యాయంలో కూడా రాశాడు ఇదే మాట. 6వ అధ్యాయంలో దురాత్మల సమూహము, వాయుమండల సమూహం మన చుట్టూ ఆవరించి ఉన్నదని, మనం పోరాడునేది మనుషులతో కాదు, రక్త మాంసంతో కాదు, ప్రధానంతో కాదు అని మాట్లాడతాడు ఆయన. నీ కూడా ఒక యుద్ధం ఉంది, అది కనిపించని యుద్ధం బిడ్డ. నీ జన్మ కారణం కూడా అదే. సత్క్రియలు చేయుటకే నువ్వు పుట్టావు. ఎప్పుడు? బాప్తిసమే నువ్వు పుట్టుక. మిగిలిన వారి గురించి చెప్పట్లేదండి. బాప్తిస్మమే నేను పుట్టుక. నా జన్మకారాన్ని నెరవేర్చుకుంటానని మరలా నువ్వు పుట్టావు. నా జన్మకారాన్ని నెరవేర్చుకుంటావని బాప్తిసం తీసుకొని వచ్చిన నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు చెప్పు? ఏం చేస్తున్నావు అండి? యేసుక్రీస్తు ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన పని అంతా నేను నెరవేర్చానన్నాడు. చూద్దామండి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది, 17వ అధ్యాయంలో ముగిస్తాను, అయిపోయింది. 4వ వచనం. వెరీ గుడ్. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి. సరిపోతుందండి. యేసుక్రీస్తు లాంటి వారే తన జన్మ కారణం నెరవేర్చాలి. నేను పుట్టిందే దాని కొరకు, నేను సర్వలోకం కొరకు నేను బలి అయిపోవాలి, సర్వలోకం పాప పరిహార్థమై నేను సిలువలో యాగమైపోవాలి. ఎక్కడ తన జన్మకారణం డ్యామేజ్ చేయలేదండి. పెళ్ళి జన్మకారణం కాదు, పిల్లలు జన్మకారణం కాదు, ఆస్తులు జన్మకారణం కాదు, ఉద్యోగము జన్మకారణం కాదు. బైబిల్ ప్రకారం చెప్తున్నాను నేను. గుర్తింపు జన్మకారణం కాదు, పేరు ప్రతిష్టలు జన్మకారణం కాదు, హోదా జన్మకారణం కాదు. నువ్వు దేవుడి కోసం బ్రతకడమే జన్మకారణం. అర్థమవుతుందా లేదు మీకు అందరికీ? దేవుని కోసం బ్రతకడమే జన్మకారణం. సత్క్రియలు చేయటకే నువ్వు పుట్టావు, నేను పుట్టాను. అందుకొరకే బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నేను ఆవరించున్నాడు. ఎందుకంటే నువ్వు నీ జన్మకారణం నెరవేర్చాలి. ఏంటి ఆ జన్మకారణం అంటే? సత్క్రియలు చేయడమే, దేవుని కోసం పనులు చేయడమే, దైవ సంబంధమైన పనుల కోసం బ్రతకడమేనండి. ఇవంతా మనం మర్చిపోయాం ప్రియ దేవుని పిల్లలారా. యేసు లాంటి వారే తన జన్మకారణం నెరవేరుస్తూ శిలువలో పలికిన మాట సమాప్తమైనది. ఎందుకంటే నాకు వచ్చిన పనంతా సమాప్తమైనది. చచ్చిపోయాడండి. సామ్సన్ కూడా అంతే. నాకు అప్పగించిన పని సమాప్తమైపోయినది, నేను చచ్చిపోతానన్నాడు. చూసారా? అలాగండి యేసుప్రభు కూడా అంతే. ప్రభువా మీరు నాకు ఇచ్చిన ఆ జన్మ కారణాన్ని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, ఇక నా ఆత్మను నీ చేతులకు అప్పగిస్తున్నాను. సామ్సన్ కూడా అంతేనండి. ప్రభువా నేను నా ఆత్మని చేతులకు అప్పగిస్తాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాకు అన్నాడు.
చూసారా, తన జన్మకారణం నెరవేర్చి చచ్చిపోయాడు. అది సాంసోను యొక్క జన్మ కారణం. ఇప్పుడు మనం చంపడం మన జన్మ కారణం కాదు, మనలో ఉన్న లోక సంబంధమైన వాటిని చంపుకోవడం మన జన్మ కారణం. ఏ లోక సంబంధమైన ఏదైనా సరే నీవు నేను మనలో ఉన్న దాన్ని చంపుకోవడం మన జన్మ కారణం అండి. నీ జన్మకారణం నువ్వు నెరవేరుస్తున్నావా? సత్క్రియలు చేయటకేనయ్యా నువ్వు బాప్తీసం తీసుకున్నావు, ప్రభులోకి వచ్చేసావు, చర్చికి రావడమే నీకు గొప్ప అయిపోయింది కదా. వస్తే చాలు అన్నట్టు అయిపోయింది దాని పరిస్థితి. మనం కూడా అంతే, పోతే గొప్ప అన్నట్టు అయిపోయింది మన పరిస్థితి కూడా. సండే పోతే గొప్ప అది కూడా మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. అక్కడ కూడా డిసిప్లిన్ లేదు. నిజం చెప్పు, ఎప్పటికైనా సరే ప్రార్థన చేయకూడదు రక్షింపబడిన బైబిల్లో ఉందా కదా? ఎప్పుడైనా ఇక్కడ మోకరించి చేసిన ఘనత నీ జీవితంలో ఉందా? ఇంట్లో చేస్తావంటే నేను నమ్ముతాను, ఆ తర్వాత సంగతి దేవుడు ఎరుగాది. ఏమండి, ఏంటి నీ జన్మ కారణం చెప్పు? నువ్వు రక్షించుకొని జన్మ కారణం, సమాజం పరిస్థితి పక్కన పెట్టు, వస్తే చాలుతి, తిరుగుతావు బయటకు, తిరుగంతి అన్నట్టు అయిపోయిందండి. మీరు ఆలోచించండి, ఏంటి మీ జన్మకారణం నీకేమైనా తెలుసా? నీ జన్మకారణం నీకేమైనా తెలుసా? దాన్ని నెరవేర్చడానికి ప్రాణాలను పనంగా పెట్టారు యేసుప్రభు లాంటి వాళ్ళే, సాంసోన్ లాంటి వాళ్ళే, సొలొమోన్ లాంటి వాళ్ళే. నీ జన్మకారణం నీకు కారణం ఉందని, ఒక కారణం చేత దేవుడు నిన్ను పుట్టించాడని, దాన్ని నెరవేర్చడానికి నువ్వు బాప్తీసం తీసుకున్నావని ఏం తెలుసు అసలు నీకు చెప్పు? నువ్వు దాన్ని నేను నెరవేరుస్తున్నావు, నేనేం నెరవేరుస్తున్నావు? ఇది ఒక్కటి నీకు అర్థమైతే చాలండి, నువ్వు ఎలా బ్రతకాలో దేవుని కోసం అలా బ్రతికేస్తావు. భక్తిగా ఉండడానికి ఎవడు బోధించడం అవసరం లేదు. నీ జన్మకారణం తెలిస్తే చాలు, తెలిస్తే చాలు. నీ జన్మకారణం తెలిస్తే నా జన్మకారణం నేను ఎలా నెరవేరుస్తున్నానో నీకు అర్థమైపోతుంది. సాంసోన్ జన్మకారణం తెలుసు, మిగిలిన కుర్రాలంతా ఎలా ఉన్నా పర్లేదు, నా జన్మకారణం ఏంటి, నేను అలాగే ఉంటా అంతే. మిగిలిన సంఘ సభ్యుల్ని, ఈ సంఘంలో వాళ్ళని ఇసిపెట్టండి. నీ జన్మకారణం నీకు తెలిస్తే నువ్వు దేవుని కోసం ఎలా బ్రతుకుతున్నావు, ఏం చేస్తున్నావు నీకు తెలియాలి. ఏమండి, కనీసం ప్రార్థన చేసుకునే చరిత్ర నీ కుటుంబంలో ఉందా? మరలా చెప్తాను, నీ మోకాలకు ఉందా అంత చరిత్ర? అవును, నీ మోకాలకు ఉందా? నిజం చెప్పు, నీ మోకాలకు అంత చరిత్ర ఉందా? ప్రార్థన చేసేదండి ఉన్నదా? నీ కుటుంబానికి ఉందా చరిత్ర? ఎందుకయ్యా జన్మకారణం నెరవేర్దామని కదా బాప్తీసం తీసుకున్నావు, ప్రభు క్రియలు నెరవేర్చడానికే వచ్చావు కదా. ఇవన్నీ మర్చిపోతున్నాయి. నేను పెద్ద చెప్పేట చిన్న మినిమం చెప్తున్నా, నేను మినిమం చెప్పాను కదా, వస్తదాలు అన్న పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు. ప్రభు అయితే పోండి అన్నాడు, వస్తే చాలుతి రాంతి అన్నట్టు అయిపోయిందండి. అంత కాంప్రమైజ్ అయిపోయాం. ఏం బయటకు వెళ్ళి నువ్వు చేసేది ఏం లేదు కదా, నాకు తెలుస్తుంది కదా. కాబట్టి బయటకు వెళ్ళిన చాలా పేదవేతనంటే నేను ఎందుకు అడుగుంటాను? ఎదుగుతుంటే నేను ఎందుకు అడ్డుకుంటాను చెప్పు? నువ్వు గొప్పను అవుతావు, నేను పెద్దగా దైవబోధకుని అవుతాను, నేను మంచి సంఘాన్ని స్థాపిస్తాను, ఎదుగుతాను, ఎందుకు అడ్డుకుంటాను? నాకు పాపం తెలుగుతుంది అలా అడ్డుకుంటే. అర్థమవుతుందా లేదా? కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, సంఘ బిడ్డలారా, మీ జన్మకు ఒక కారణం ఉంది. నీ జన్మకు కారణం ఉంది, నీ జన్మకు కారణం ఉందయ్యా. ఏంటి ఆ కారణం? సత్క్రియలు, సత్క్రియలు, దైవ సంబంధమైన పనులు, భక్తే నీ జన్మ కారణం. సాంసన్ జ్ఞాపకం పెట్టుకో, ప్రతి యుద్ధంలో మొట్టమొదటిగా కత్తి దిగితే ఎవరికి దిగుతుందో తెలుసా? సాంసన్కే. ఆ ప్రాంతంలో మిగిలిన వాళ్ళంతా ఏమైపోయారు? నాకు సంబంధం లేదు. తన జన్మ కారణం అంత బలంగా నమ్మాడు. మిగిలిన తల్లుల దగ్గరికి ఎందుకు దేవతలు చెప్పలేదు? వదిలేశాడు. మా నీ కొడుకు నువ్వు ఉనుకుపా అని వదిలేశాడు అన్నమాట. నీ కొడుకు ఉనుపో, హ్యాపీగా ఎంజాయ్ అయిపో, నీ పిల్లలు. వాళ్ళ గురించి చరిత్ర లేదండి. సాంసన్ గురించి ఎందుకు చదువుకుంటున్నాం? 4000 సంవత్సరాల నుంచి నువ్వు గొడ్రాలు అని వెలేసింది ఆ కుటుంబాన్ని. ఆ బిడ్డ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటాం 4000 సంవత్సరాల కోసం? జన్మ కారణం గొప్పతనం, అది నెరవేర్చేంత గొప్పడవుతాడు. మరి ఆ రోజు పిల్లలు కలిగిన తల్లులు ఉన్నారు, మరి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఆ రోజు ఎంతోమంది కడుపు నిండా అనుకున్నారు, కడుపు నిండా పిల్లలు వాళ్ళకు, మరి వారి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈరోజు? వదిలేశాడు దేవుడు. ఉండిపో అమ్మ, ఆ ముద్దు ముచ్చట కొరకు పో అని వదిలేశాడు. కానీ ఈమె దగ్గరకు వచ్చి మరలా చెప్పాడు, నీ గర్భాన ఒక శిశువు పుడతాడు బిడ్డ అని. మరి ఆమె కూడా తల్లి మీద ప్రేమ పెంచుకోలేదు, బిడ్డ మీద వ్యామోహం పెంచుకోలేదు. వీడు కారణ జన్ముడుగానే చరిత్రగా మారాలనుకుంది. నిజంగా సాంసన్ చరిత్ర పురుషుడే అంటారట. తెలుసా మీకు? సాంసన్ చరిత్ర పురుషుడు అన్నారు ఈ మధ్యకాలంలో. ఒక 20 ఏళ్ళ కింద వార్త చూశాను. సాంసన్ శక పురుషుడు అన్నారు ఆయన్ను. అంటే ఇజ్రాయెల్స్ కాలాన్ని వారి చేతనే లెక్కించుకుంటారు, ఆయన చేతనే. నిజమండి. కాబట్టి నీ జన్మకు ఒక కారణం ఉంది, నీకు అర్థమైతే ఇదే నీ జన్మ కారణం. క్రీస్తే కదా. నీ విశ్వాసం ఏం చేస్తున్నావు అసలు? నీ దేవుడు నీకు ఇచ్చిన పనులు ఏం చేస్తున్నావు? నీ భక్తి ఎంతవరకు ఉంది? నీ విశ్వాసం ఎంతవరకు ఉందో నేను పరీక్షించుకో. నేను చచ్చిపోయేంత వరకు నా జన్మకారణం నెరవేరుస్తాను. ఇది వన్డేలో నెరవేర్చే కారణం కాదు, లైఫ్ టైం ప్రాసెస్ ఇది. సాంసన్ది వన్డేలో నెరవేర్చాడు ఆయన, అది వేరు, వదిలేద్దాం. దానికంటే గొప్పది మన యుద్ధం, కనిపించని శత్రువుతో యుద్ధం.
కనిపించని శత్రువుతో యుద్ధం ఇది, కనిపించదు. మరణం కంటే ఒక బలవంతుడితో యుద్ధం ఇది మనకు. కాబట్టి ఈ సంగతులు మీరు మనసులో పెట్టుకుంటారని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుంటానండి.